హ్యాపీ బర్త్డే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ తమ చూపియండి. సో ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోవద్దండి. ఆ, మొత్తం ఎలా అంటే మీరు ఎవరన్నా క్వశ్చన్ అడగాలన్నా ఏదన్నా హ్యాండ్ రైజ్ చేయాలన్నా మీరు హ్యాండ్ రైజ్ చేసినాక మాత్రమే అడగాలండి ఫ్రెండ్స్. సో అందరూ వీలవుతే వీడియో ఆన్ చేసుకోండి, ఎందుకంటే మనం ఈ సెషన్ చాలా ఇంటరాక్టివ్ మోడ్లోకి వెళ్తాము. సో దానివల్ల ఏంటంటే మీరు ఏదైనా నేర్చుకున్న విషయాలు మీకు ఏదైనా ఇన్పుట్ ఈ రోజు తీసుకున్న విషయాల్లో ఉంటే మీకు ప్రీవియస్ లో జరిగిన సెషన్స్ కానీ తర్వాత జరిగే సెషన్ లో కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇప్పటివరకు మీరు నేర్చుకున్న విషయాలు, సపోజ్ ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫస్ట్ నాకేదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్లుంది. లకు నాకు విద్యా బుద్ధులు నేర్పిన నా గురువులకు, అదేవిధంగా ఇలాంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ అందించిన గురూజీ గంప నాగేశ్వరరావు గారికి, బంధం సృష్టికర్త సుధీర్ బంధం రావు గారికి, రీజనల్ ప్రెసిడెంట్ అయిన మన శ్రీనాథ్ దాసర్ గారికి, మన ఇన్ఛార్జెస్ ఇద్దరికి, తర్వాత మెంటర్స్, కోమెంటర్స్, కోఆర్డినేటర్స్ మరియు మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ చేశాను. మనసే ఒక లక్ష్యం, మనసే ఒక మహాసముద్రం లాంటిది. అలలాంటి ఆటంకాలు ఎన్ని వచ్చినా మనము తీరాలు దాటుతూ, సముద్రాలను దాటుతూ, ఎలాంటి ఆటంకాలనైనా ముందుకు తీసుకెళ్తూ మనసుని నియంత్రణలో ఉంచుకుంటే ఎలాంటి విజయమైనా మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఏంటంటే ఇప్పుడు మనము ఒక కొటేషన్ చూద్దాం. ఇప్పుడు మీరంతా ఒక స్పీకర్ గా ట్రైనర్ గా ఎదుగుతారు. ఎదిగినప్పుడు మీరు వెళ్ళాలంటే మీకు కొంచెం కంటెంట్ ఉంటుంది. బట్ అది అక్కడికి వెళ్ళినాక ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా మీరు మాట్లాడాలి, ఏది తీసుకోవాలనే విషయాల్ని కొంచెం మనం అక్కడికి వెళ్ళాక కొంచెం గాబరా పడిపోతాం, మర్చిపోతుంటాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలో కొద్దిగా మనం ఈ రోజు ఈ సెషన్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏంటంటే మనకు మెమొరీ అంటే ఒక ఏదైనా విషయాలు మనం మన జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకున్న విషయాలని మనకు కావాల్సినప్పుడు, మనకు ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు దాన్ని రీడ్రైవ్ చేసుకొని మళ్ళీ మనం దాన్ని గుర్తు తెచ్చుకొని ఉపయోగించేదే మెమొరీ టెక్నిక్ ఫ్రెండ్. సో మేడం, స్లైడ్ ప్లీజ్. సో ఆ లోపల మీకు ఒక చిన్న యాక్టివిటీ చేస్తాను. మీరు అందరూ కొంచెం అంటే అందరూ అలర్ట్ గా ఒక స్ట్రెచ్ అయితే కూర్చోండి. నేను మీతో ఒక యాక్టివిటీ చేయిస్తాను. మీరు ఏం చేయండి అంటే ఒక్కసారి అందరు కళ్ళు మూసుకోండి ఫ్రెండ్స్. అందరు బాగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. సో ఇప్పుడు మీరంతా ఏం చేస్తున్నారంటే మీరు మీరు ఒక మీ ఇంట్లో హాల్లో ఉన్నారు. అక్కడ నుంచి మీరు ఒక్కసారి అంటే జస్ట్ విజువలైజ్ చేయండి. అంటే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. మెల్లగా లేసారు. మెల్లగా లేసారు. లేచి కిచెన్ వైపు వెళ్ళారు. మీ కిచెన్ ఊహించుకోండి. మీ కిచెన్కి వెళ్ళండి. కిచెన్కి వెళ్ళాక కిచెన్ దగ్గరక ఒక ఫ్రిడ్జ్ని చూసుకోండి. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళారు. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళారు. కూల్ గా ప్లెజెంట్ గా వెళ్ళండి. అంటే మీరు వెళ్తున్నారు, బట్ మీకు అది జస్ట్ మీరు మైండ్ లోనే విజువలైజ్ చేసుకోండి మీరు వెళ్తున్నట్టుగా. అలా మీరు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాక ఫ్రిడ్జ్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఓపెన్ చేసిన ఫ్రిడ్జ్ లోంచి ఒక మంచి లెమన్ తీసుకున్నారు. లెమన్ లెమన్ తీసుకున్నారు. ఈ లెమన్ తీసుకొని మెల్లగా ఒక నైఫ్ తీసుకున్నారు. నైఫ్ తీసుకుని వెంబడి దాన్ని పీసెస్ గా కట్ చేశారు. రెండు పీసెస్ గా కట్ చేశారు. కట్ చేసిన తర్వాత దాన్ని ఏం చేశారు, ఒక పీస్ తీసుకోండి. అంటే జస్ట్ మీరు విజువలైజ్ చేయండి. ఇది ఏదో రియాలిటీగా మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయొద్దు. విజువలైజ్ చేయండి. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని మీరు నోట్లో పెట్టుకొని జస్ట్ దాన్ని స్క్వీజ్ చేశారు. స్క్వీజ్ అంటే జస్ట్ పిండారు. మొత్తం స్క్వీజ్ నోట్లోనే పిండుకున్నారు. పిండుకున్న తర్వాత దాని టేస్ట్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. చేసిన తర్వాత దాన్ని బయట పడేసేస్తారు. ఇప్పుడు జస్ట్ మీరు బయటకు వచ్చేయండి అందరూ. సో ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళలేదు. మీ మైండ్ తోటి కాన్సన్ట్రేషన్ గా నేను చెప్పిన విషయాలు ఫాలో అవుతూ మీరు అన్ని విజువలైజ్ చేశారు. ఇప్పుడు ఏం చేశారు, కిచెన్ లోకి వెళ్ళారు, ఫ్రిడ్జ్ డోర్ తీశారు, లెమన్ తీసుకున్నారు, కట్ చేశారు. బట్ మీరు విజువలైజ్ రియల్ గా చేసినట్టు అనిపిస్తుందా లేదా మీ అందరికి?
సో అందరూ తమ చూపియండి, అందరూ ఇది తమ చూపియండి ఒకసారి. ఎస్, థ్యాంక్ యూ మూర్తి గారు, రాజు సార్, సోమావతి మేడం, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, బ్రెయిన్ అనేది మనం ఏదైతే విజువల్ గా మనము అంటే విఏకి మోడల్లో విజువల్ గా, ఆడిటరీగా, కనెస్థెటిక్ అంటే మనం చెప్పిన విషయాలను అనుభవిస్తే, ఇప్పుడు మీరు ఏం చేశారు, టేస్ట్ చేశారు, నిమ్మకాయని నోట్లో స్పీచ్ చేశారు, మీకు అందరికీ మొత్తం పుల్లగా అనిపించిందా, బెటర్ గా ఉంది కదా? డెఫినెట్ గా ఉంటుంది అందరికి. ఎస్, అందరూ ఒకసారి థమ్స్ చెప్పండి. ఎస్, ఎందుకంటే మనం అది విజువలైజేషన్ ద్వారానే వెళ్ళాం తప్ప మనం రియల్ గా వెళ్ళలేదు, కట్ చేయలేదు, ఏం చేయలేదు. మన బ్రెయిన్ మెమరీ కూడా అంతే ఫ్రెండ్స్. మనము డెఫినెట్ గా ఏదైతే విజువలైజ్ చేస్తూ చూస్తూ మనం ఎంజాయ్ చేస్తాము, అంటే మనం ఒక స్పర్శ ద్వారా, అంటే ఏమంటారు, కైనసిటిక్ అంటే అనుభూతి చెందడం ద్వారా. ఇప్పుడు మీరు అనుభూతి చెందారు, ఎలా నిమ్మకాయ మనము నోట్లో పెట్టుకొని స్వీట్ చేసినంత విధిగా. మేడం, పవర్ పాయింట్ పీపీటీ ప్లీజ్ మేడం. యా, నెక్స్ట్ స్లైడ్ మేడం. యా, నెక్స్ట్ స్లైడ్, ఫస్ట్ స్లైడ్ మేడం, ఫస్ట్ స్లైడ్. యా, ఫస్ట్ స్లైడ్, ఇంకా ముందు మేడం. యా, నెక్స్ట్ స్లైడ్ సార్, నెక్స్ట్ స్లైడ్. భాస్కర్ సార్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, ఇక్కడ మన బ్రెయిన్ మన ఒక ఎలా అంటే మనం ఒక అబ్జర్వేషన్ ఇప్పుడు మనం హ్యూమన్ అంటే మీరు ఒక మనము అందరం ఒక హ్యూమన్, అంటే ఒక మనిషి అయితే పెద్దవాళ్ళమైనా ఎవరైనా హ్యూమన్, ఈవెన్ దో యు ఆర్ వైస్, అంటే మనం ఎంత తెలివిమంతులమైనా ఎంత తెలివికల్ల వాళ్ళమైనా షుడ్ నెవర్ బి అషేమ్డ్ టు లెర్న్ మోర్. అంటే మనం నేర్చుకోవడానికి మాత్రం మొహమాట పడొద్దు, ఏం ఇది పడొద్దు. సో ఎందుకు అంటే ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. ఎంత నేర్చుకుంటే బ్రెయిన్ అంత యాక్టివ్ గా, అంత పర్ఫార్మెన్స్ గా మనకు రిజల్ట్ అందిస్తుంది. ఇప్పుడు మీరు ఒక సెషన్కి వెళ్ళాలి, ఇప్పుడు ఇక్కడ చాలా మంది టీచర్స్, చాలా పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఉన్నారు. మనం ఏ పనైనా ప్రాక్టికల్ గా డైలీ చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా అలవాటుగా మారిపోతుంది. ఇప్పుడు మీరు ఈ రోజుకి 21st డేస్ సెషన్, మీరు చూడండి 21 డేస్ మీరు కంప్లీట్ గా సెషన్ కి రోజు 8 o'clock వస్తూ సెషన్ అయిపోయే వరకు ఉంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి మీరు ఏ సెషన్ మిస్ అవ్వరు, మీకు హ్యాబిచువల్ అయిపోయింది 21 డేస్ చేసినది. సో ఖచ్చితంగా మీరు ఏ విషయాన్నైనా నేర్చుకోవడానికి, ఎంత చిన్న విషయమైనా, మనకంటే చిన్న వాళ్ళు చెప్పినా మనకంటే పెద్దవాళ్ళు చెప్పినా కంపల్సరీ నేర్చుకోవడానికి మాత్రం ఇది కావద్దు, మొహమాట పడవద్దు, నేర్చుకోవాలి. అందులో ఏదో ఒక చిన్న పాయింట్ దొరికినా అది చాలా యూస్ఫుల్ అవుతుంది మన లైఫ్ లో. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ స్లైడ్. యా, వాట్ ఈజ్ మెమొరీ? సో మీ అందరికీ తెలుసు మనకు మెమొరీ ఏంటి. దీంట్లో మెమొరీ అంటే మనం గుర్తుపెట్టుకున్న విషయాలని మళ్ళీ మనకు అవసరం వచ్చినప్పుడు దీన్నే కోడింగ్, ఎన్కోడింగ్, డీకోడింగ్ అంటారు. ఐడియా ఉంది కదా? అంటే కంప్యూటర్ లో మనము కంప్యూటర్ భాష ఏంటి, 0 and 1 అంటే బైనరీ. అదే విధంగా మనకు యాజ్ ఏ ఒక హ్యూమన్ గా మన బ్రెయిన్ కూడా ఒక మెమొరీ, ఒక లాంగ్వేజ్ ఉంది, అదే పిక్చర్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను మీకు చూపించిన యాక్టివిటీలో పిక్చర్ ద్వారానే మీరు విజువలైజ్ చేశారు. అసలు మీరు ఎక్కడ ఏమి కదలలేదు, వెళ్ళలేదు, బట్ మీరు నేను చెప్పిన విషయాలని అలా పిక్చర్ రూపంలో ఊహించుకున్నారు. ఫ్రిడ్జ్ అనగా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళారు, కిచెన్ అనగా కిచెన్ దగ్గరికి వెళ్ళారు. అలా వెళ్తూ మీరు మాత్రం అన్ని అనుభవించారు, అంటే అన్ని అనుభూతి చెందారు. సో ఇక్కడ ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆర్ పవర్ ఆఫ్ యువర్ మైండ్, అవర్ మైండ్. అంటే మన యొక్క పవర్, అంటే మన యొక్క ఎబిలిటీని తీసుకొని దాన్ని స్టోర్ చేసుకొని, అంటే మీరు తెలుసుకున్న విషయాలు, విన్న విషయాలు, చూసిన విషయాల్ని తెలుసుకొని మళ్ళీ పాస్ట్ ఎక్స్పీరియన్స్, అంటే పాత అనుభవాల నుంచి, పాత ఎక్స్పీరియన్స్ నుంచి మనకి ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు దాన్ని మనం గుర్తు తెచ్చుకున్నట్టయితే దాన్ని మెమొరీ అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు మెమొరీలో ఒక 2 types ఉంటుంది. ముందు స్లైడే సార్, 2 types ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి షార్ట్ టర్మ్ మెమొరీ ఆర్ లాంగ్ టర్మ్ మెమొరీ. షార్ట్ టర్మ్ మెమొరీ అంటే మనము ఏదైనా ఇప్పుడు ఒక రోడ్డు పైన మనం వెళ్తున్నప్పుడు కొన్ని రోడ్డు పైన వెహికల్ పైన లేకుంటే మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సైడ్ లో, అంటే రోడ్ సైడ్ 2 sides లో మనం సైన్ బోర్డ్స్ చూస్తాం. సైన్ బోర్డ్స్ చూసినప్పుడు వాటిని జస్ట్ చూస్తాం, వెళ్ళిపోతాం. కానీ తర్వాత కొద్దిగా ఒక 30 seconds, ఒక 1 minute తర్వాత ముందుకు వెళ్ళాం అనుకోండి, నెక్స్ట్ ముందు ఏం చూసాము అనే విషయం మనకు గుర్తుండదు. అది షార్ట్ టర్మ్ మెమొరీలో స్టోర్ అయిపోయింది. దాన్ని మనము
జస్ట్ మనం దాన్ని ప్రాక్టీస్ కానీ రీరీడ్ కానీ మనం ఏం చేయలేదు, దాన్ని మనం జస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు బ్రెయిన్ లో, కాబట్టి అది మర్చిపోయినట్టే అనిపిస్తుంది. ఇక ఇంకొక చిన్న విషయం చెప్తాను. సపోజ్ మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, ఆ రెస్టారెంట్ లో మీరు ఒక ఫుడ్ ఆర్డర్ చేశారు, ఫ్యామిలీ తోటి వెళ్ళారు, ఫుడ్ ఆర్డర్ చేశారు, అన్ని సర్వ్ చేశాడు వెయిటర్, సర్వ్ చేసి బిల్లు పే చేశారు, హ్యాపీగా తిన్నారు, బిల్ పే చేశారు, బయటికి వెళ్ళిపోయారు. ఎగ్జాంపుల్, మీరు మళ్ళీ జస్ట్ ఒక ఐడియా కోసం మీరు మళ్ళీ వచ్చి వెయిటర్ని అడిగారు ఏమని, జస్ట్ మీరు నేను ఏమేమి తీసుకున్నాను, ఐటమ్ ఏమేమి ఆర్డర్ ఇచ్చానంటే అతను గుర్తుండదు ఫ్రెండ్. ఎందుకంటే అతను జస్ట్ మీలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తారు పోతారు కాబట్టి ఆయన మళ్ళీ మిమ్మల్ని గుర్తుపెట్టుకోరు. ఇది షార్ట్ టర్మ్ మెమరీ. నెక్స్ట్ లాంగ్ టర్మ్ మెమరీ. అంటే మనం చిన్నప్పుడు మనం సైకిల్ తొక్కడం కానీ, తర్వాత మనం రాయడం కానీ, ఏదన్నా మనం అన్ని విషయాలు డైలీ చేసే యాక్టివిటీస్ కానీ లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయిపోయింది. లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అవడం వల్ల ఫ్రెండ్స్ మ్యూట్ లో ఉన్నాయి, లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అవడం వల్ల అది మనం ఎప్పటికీ మర్చిపోం. సపోజ్ మీరు సిగ్నల్స్ వెళ్తున్నారు, సిగ్నల్ లైట్స్ ఆగుతారు, మనకు రెడ్ లైట్ వస్తే ఆగమని, ఆరెంజ్ వస్తే ముందుకు వెళ్ళమని, ఆరెంజ్ వస్తే జస్ట్ అలర్ట్గా ఉండమని, గ్రీన్ లైట్ వస్తే వెళ్ళమని అని ఎలా స్టోర్ అయిందో లాంగ్ టర్మ్ మెమరీలో అన్ని కూడా అదే విషయాలు స్టోర్ అయిపోతాయి. ఖచ్చితంగా ఇది మీరు జస్ట్ ఏదైనా విషయాన్ని మీరు నేర్చుకోవాలన్నప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ, ఇంకా నేను ముందు ముందు ఇంకా కొన్ని టెక్నిక్స్ చెప్తాను. నెక్స్ట్ స్లైడ్ సార్. యా, ఇక్కడ చూడండి, ఇప్పుడు యాక్రోనిమ్ అంటే ఇప్పుడు మెమొరీ అండ్ యాక్రోనిమ్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి యాక్రోనిమ్ అంటే మనం ఒక అబ్రివేషన్ లో ఉన్న ఫస్ట్ లెటర్స్ తీసుకొని మనకు ఒక అర్థవంతమైన మెటర్ అంటే దాన్ని మనం అనుకూలంగా అర్థవంతంగా మనం చేసుకొని దాన్ని మనం కనుక మన యొక్క సెషన్ లో కానీ మన లైఫ్ లో కానీ రియల్ లైఫ్ లో కానీ యూజ్ చేసినట్లయితే మనకు ఎప్పటికీ గుర్తుంటుంది ఫ్రెండ్. ఇక్కడ మీట్ యువర్ బ్రెయిన్ అంటే మన ఒక ఫ్రెండ్నో మన చుట్టాలనో రెగ్యులర్ గా కలిసినట్టుగా మీరు మీ బ్రెయిన్ ఎప్పుడైనా కలిసారా? మీ బ్రెయిన్ తోటి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మీరు మీ బ్రెయిన్ తోటి ఎప్పుడైనా ఫ్రీగా అరే నా బ్రెయిన్ కదా అని చెప్పి ఏదో మీకు అన్ని అందిస్తుంది అట్లా అని చెప్పి మీకు ఉండదు కదా అని చెప్పి వదిలేశారు. కానీ మీరు ఆ బ్రెయిన్ ని మాత్రం ఎప్పుడు మీరు ఆ బ్రెయిన్ యొక్క పవర్ ఏంటి, దాని యొక్క ఇది ఏంటి అనేది మీరు చూడలేదు. సో బీ పవర్ఫుల్. బీ పవర్ఫుల్ అంటే మన యొక్క బ్రెయిన్ లో ఇప్పుడు మన యొక్క బ్రెయిన్ ఎలా సృష్టించబడింది, ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి. దాంట్లో మన ఒక మనిషికి మాత్రమే బ్రెయిన్ ఇచ్చి దానికి ఆలోచనలు అనేది ఒక విషయాలను ఇచ్చారు. అంటే మనది బ్రెయిన్ ఒక న్యూరాన్లతో కనెక్ట్ అయి ఉంటుంది. సపోజ్ మన ఇంటికి ఒక పవర్ రావాలి, ఎక్కడో లైన్స్ ఉంటాయి, పోల్స్ ఉంటాయి, ఎక్కడో సబ్స్టేషన్ ఉంటుంది, అక్కడ నుంచి మనకు పవర్ జనరేట్ అవుతుంది అంటే అది ఎలా సాధ్యమైంది ఫ్రెండ్స్? మన యొక్క వైర్స్ యొక్క కనెక్షన్ అంటే ఒక అల్యూమినియం తీగల యొక్క కనెక్షన్. అలానే మన బ్రెయిన్ కూడా కొన్ని మిలియన్స్ న్యూరాన్స్ ఉంటాయి, వాటి కలయికతోటే మన బ్రెయిన్ ఏర్పరచబడింది. అంటే దీంట్లో ఏంటంటే ఒక్క న్యూరాన్ ఒక సూపర్ కంప్యూటర్ సమానం. ఒక న్యూరాన్ ఒక సూపర్ కంప్యూటర్ తో సమానం అంటే అర్థం చేసుకోండి హౌ మచ్ ఈజ్ ద పవర్ఫుల్. అంటే మీరు చూడండి దీని పవర్ ఎలా అంటే మీరు ఒక మూవీ ఉన్నది, ఒక మూవీ 2.5 hours మూవీ చూడాలనుకుంటే మీరు అట్లాంటివి 1,00,000 మూవీలు చూడొచ్చు. అంత కెపాసిటీ 2,50,000 జీబీ ఉంటుందండి కెపాసిటీ మన బ్రెయిన్ కి. వింటున్నారా ఫ్రెండ్స్? 2,50,000 జీబీ ఉంటుంది అంటే ఇక ఎంతనో మీరే ఇమాజిన్ చేసుకోండి. సో ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. అందులో మనకు ముఖ్యంగా ఒక ఫేమస్ సైంటిస్ట్ గురించి తెలుసుకుంటే ఆయనే మన ఐన్స్టీన్ గారు. ఆయన మన బ్రెయిన్ లో ఎంత వాడారు తెలుసా? 17.5% ఆఫ్ ద బ్రెయిన్ యూటిలైజ్ చేశారు. అందుకే ఆయన అంత 8th వండర్ ఒక ఫార్ములా కనుకొని అంత పెద్ద ఫేమస్ సైంటిస్ట్ అయ్యారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఆర్ అంటే బ్రెయిన్ ని ఆర్. నెక్స్ట్ లెటర్ రియలిస్టిక్ థాట్ అంటే మనకు రియాలిటీగా ఉండే ఆలోచనలనే మనం చేయాలి. సో అంతేగాని మనం ఊహల్లోకి వెళ్ళి ఊహించినట్టుగా చేసి వాటిని మనము ఊహిస్తే అది బ్రెయిన్ కి సరిగా సెట్ అవ్వదు. కాబట్టి రియలిస్టిక్ గా ఉన్న థాట్స్ ని ఆలోచించాలి. ఇప్పుడు నేను అనుకుంటాను, నేను ఇప్పుడు ఒక సంవత్సరంలో నేను ఒక 500 crores సంపాదించాలనుకుంటాను. అవుతుందా ఫ్రెండ్స్? సాధ్యమేనా? కానీ కాదు. ఎందుకంటే అది రియలిస్టిక్ దగ్గర లేదు. సో అలాంటి ఆలోచనలు మన దగ్గర రానియకూడదు. అదేవిధంగా మనం ఎంత మంచి ఆలోచనలు మన దగ్గరలో మనం అనుకున్న విధంగా మనం ఆలోచించినట్లయితే అవి డెఫినెట్ గా మన లైఫ్ లో మన గోల్స్ సాధ్యం అవుతాయి. నెక్స్ట్ ఏ ఫర్ అడాప్ట్ ఫాస్ట్ లెర్నింగ్ అంటే మనం తొందరగా నేర్చుకునే ఆలోచన మనం పెంచుకోవాలి, తొందరగా నేర్చుకోవాలి. ఏదైనా విషయం చెప్పారంటే మళ్ళా రిపీట్ చేసుకోవడం, మళ్ళీ వెనక తిరగడం, అరే ఏమో నేర్చుకున్నాను అని మళ్ళీ తిరిగి చూసుకోకుండానే మీరు అడాప్ట్ ఫాస్ట్ లెర్నింగ్ తొందరగా మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మనకు పౌలా స్టోరీ ఉంది.
ఐడియా ఉందా ఎవరికి? కుక్కకి మనం ఒక సైంటిస్ట్ మనకు కుక్కను కట్టేసి దానికి ఒక ఆహారం పెడుతుంటాడు. అది ఎంత ఫాస్ట్ గా ఏది చేస్తే అది ఆ రోజుకి అది అలవాటు చేసుకుంటుంది. అది ఎలా సాధ్యమైంది అంటే మన బ్రెయిన్ మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. సో దాన్ని బట్టి మనకు ఏదైనా మనం తొందరగా నేర్చుకునే అలవాటు చేసుకోవాలి. ఇంట్రెస్ట్ థాట్, మనకు చాలా ఇష్టమైన ఆలోచనలు పెంచుకోవాలి. మనకు ఇష్టమైన ఆలోచన పెంచుకుంటే మన బ్రెయిన్ ఎలా ఉంటుంది అంటే, బ్రెయిన్ లో ఒక 4 టైప్స్, జస్ట్ నేను మీకు ఒక రియల్ 4 టైప్స్ ఆఫ్ బ్రెయిన్ పార్ట్స్ ఉంటాయండి మెయిన్ గా. ఫ్రంట్, బ్యాక్, రెండు సైడ్లు, లెఫ్ట్ రైట్ బ్రెయిన్ ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఒక కంప్యూటర్ తోటి పోలుస్తాను. ఇక్కడ కంప్యూటర్ తోటి పోల్చినప్పుడు మీ ఫ్రంట్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది ఒక మానిటర్. అంటే మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది అవుట్పుట్ లో మనకు కనిపిస్తుంది, అంటే మనం చూసే విషయాలు. సపోజ్ బ్యాక్ బ్రెయిన్ అనుకోండి, దీన్నే ప్రీఫారిటల్ కార్టెక్స్ అంటారు. ఇప్పుడు మనం చూసే ఫ్రంట్ బ్రెయిన్ ని ప్రీఫరిటల్ పొరిఫరల్ కార్టెక్స్, పిఎఫ్సి అంటారు. సో సపోజ్ కంప్యూటర్ కి అయితే ఎలాగా ఒక యాంటీవైరస్ ఎప్పుడైతే బగ్స్ వస్తాయో అలానే మన బ్రెయిన్ కూడా ఒక బగ్ ఉంటుందండి. దాని పేరే అమిగ్డలా. వెనుక బ్రెయిన్ అంతా దాన్ని మనం ఆలోచనలు పెంచుకున్నప్పుడు మనకు డోపమైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే మనం గుర్తుపెట్టుకునే విషయాలని అది గుర్తుంచుకుంటుంది. ఎందుకంటే డోపమైన్ ఎంత పెంచుకుంటే అమిగ్డాలా అనే ఒక వైరస్ లాంటి హార్మోన్ మనకు రాదు. అప్పుడు అమిగ్డాలా హార్మోన్ రావద్దు అనుకుంటే మీరందరూ మంచి ఇంట్రెస్ట్ థాట్స్, అంటే మంచి హ్యాపీ ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు చేస్తే మన బ్రెయిన్ కంపల్సరీ మతి మార్పు, అదే ఫర్గెట్నెస్ అనేది చేయదు. అసలు ఇంతకీ మీకు ఒక విషయం చెప్తాను. అసలు బ్రెయిన్ కి ఫర్గెట్ అంటే తెలియదు ఫ్రెండ్. అసలు మర్చిపోవడం అనే విషయమే తెలియదు. అది మనం అలవాటు చేసాం అది అసలు లేదు. అది ఏదైనా గుర్తు పెట్టుకోగలుగుతుంది, ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ మళ్ళీ రిట్రైవ్ చేయగలుగుతుంది. కానీ నాకు గుర్తుండదు, నేను మర్చిపోతాను, నాకు అలా నాకు ఇలా అప్పుడు ఎప్పుడో చేసిన మర్చిపోయాను అనే విషయాలని బ్రెయిన్ కి గుర్తుండదు ఫ్రెండ్స్. లేదు, అసలు తెలియదు బ్రెయిన్ కి. అది మనం అలవాటు చేసాము. సపోజ్ ఇప్పుడు రైట్ బ్రెయిన్ అనుకున్నాడు, లెఫ్ట్ బ్రెయిన్ కదా. రైట్ బ్రెయిన్ లో క్రియేటివిటీ ఉంటుంది. అంటే మన ఆలోచన ఎంత క్రియేటివ్ గా, మనం ఎంత పర్ఫెక్ట్ గా మనం చేయగలిగితే మన బ్రెయిన్ అంత అంత మోర్ పవర్ఫుల్ గా వెళ్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తే, కీబోర్డ్ మౌస్, వెనక బ్రెయిన్ ఏమో సిపియు. అంటే మనం ఏదైనా విషయాలు స్టోర్ చేసుకున్న విషయాలు మనం సిపియూలో ఎక్కడైతే స్టోర్ అవుతుందో, సి డ్రైవ్ లో కానీ డి డ్రైవ్ లో కానీ, అక్కడ నుంచి మనం రీడ్రైవ్ చేసుకుంటాం ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకొని ఫైల్స్ లాగా. సో ఇక్కడ కూడా అంతే సేమ్, వెనక బ్రెయిన్ లో మన థాట్స్ ఆలోచనలు అనేవి వెనక బ్రెయిన్ లో స్టోర్ అయి ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్ గురించి మనకు సరిపోదు, బట్ జస్ట్ మీకు జస్ట్ ఒక చిన్న షార్ట్ గా ప్రిసైజ్ గా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి రైట్ బ్రెయిన్ చెప్పేసాను. ఇప్పుడు అది ఒక మౌజ్ లాంటిది. మౌజ్ అంటే మనం కీబోర్డ్ అనుకోండి, కీబోర్డ్ని ఎప్పుడు వాడం, జస్ట్ మన కీబోర్డ్ టైప్ ఫాస్ట్ గా టైప్ చేసే వాళ్ళు ఉంటారు, టక 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 ఇట్లా చూస్తుంటారు చేస్తుంటారు. అది వాళ్ళ క్రియేటివ్ బ్రెయిన్ లో ఇంప్రూవ్ అవుతుంది. దానివల్లనే అందరికి మనకు రాదు, నాకు కూడా రాదు టైపింగ్, బట్ నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం టైపింగ్ చూడకుండా ఇలానే చేస్తూ వెళ్తుంటాం. అది మనకు ఓన్లీ రైట్ బ్రెయిన్ లోనే సాధ్యం అట్లాంటిది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మనకు బాహుబలి సినిమా తీశాడండి రాజమౌళి గారు. ఆయన ఈజ్ ఏ క్రియేటర్, ఈజ్ ఏ అరేటర్. ఎందుకు తీశాడు, ఎలా తీశాడు అంటే, తను ఈ స్టోరీ తీయడానికి ఒక కనీసమైన ఒక 100 పైన బుక్స్ చదివాడు ఈ స్టోరీ డెవలప్ చేయడానికి. తర్వాత తను ఒక 300 మూవీ అనే ఒక మూవీ ఉంది కదా, ఆ మూవీ ఇంగ్లీష్ మూవీ, దాన్ని కనీసమైన ఒక మోర్ దెన్ 100 టైమ్స్, 200 టైమ్స్ కూడా చూశాడట. ఆయన పాడ్కాస్ట్ లో నేను విన్నాను. అంటే ఎందుకు చూశాడు, చిన్న చిన్న బిట్టు ఏది పెడితే సినిమా సక్సెస్ అయిద్దో అని తెలుసుకోవడం కోసం ఆ సినిమా చూశాడు. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఒక చిన్న స్టోరీ ఏదైనా చెప్పాలంటే, ఒక 5 నిమిషాలు స్పీచ్ ఇవ్వాలంటే మనం ఇవ్వలేకపోతున్నాం. దట్ టు మనం అన్ని నేర్చేసుకున్నాం, స్టేజ్ ఫైర్, బాడీ లాంగ్వేజ్, కంటెంట్ అన్ని నేర్చేసుకున్నాం. బట్ ఓకే, మనం ఎలా దాన్ని మనం డెలివరీ చేయగలుగుతున్నాం, చేస్తున్నామా లేదా అని మీరే ఊహించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్, నో వరీస్. లెఫ్ట్ బ్రెయిన్ గురించి చెప్పడం. లెఫ్ట్ బ్రెయిన్ వచ్చేసి మీకు ఒక మౌజ్ లాంటిది. మౌజ్ని ఎప్పుడు ఆపరేట్ చేస్తాం, వితౌట్ మౌజ్ మనం అసలు కంప్యూటర్ ఆపరేట్ చేయం. మౌజ్ ఆపరేట్ చేస్తూనే మనం అన్ని విషయాలు లైక్ బ్రష్ చేయడము, మనం స్నానం చేయడము, తినడము, ఇవన్నీ మనకు లెఫ్ట్ బ్రెయిన్ ద్వారా సాధ్యమైంది. అది ఎందుకంటే ఆల్రెడీ అది స్టోర్ చేసేసుకుంది ఆ యొక్క మెమొరీని. సో దట్ ఈస్ కాల్డ్ లాంగ్ టర్మ్ మెమొరీ. నెక్స్ట్ వచ్చేసి నో వరీస్. అసలు వరీస్ ఎందుకు ఇవ్వాలి బ్రెయిన్ కి? ఎప్పుడు పాజిటివ్గా ఉంటే డోపమైన్ ఉంటుంది. అదే మీరు వరీస్ తోటి ఉన్నారనుకోండి, కార్టిసోల్ రిలీజ్ అవుతుంది. దానివల్ల మీకు ఎన్నో హెల్త్ ఇష్యూస్, మనకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కార్టిసోల్. కార్టిసోల్ అనే హార్మోన్ అది నెగిటివ్ హార్మోన్, అది సాడ్ హార్మోన్. అది కనుక రిలీజ్ అవుతే మనం ఎలాంటి, అంటే మనం అలా మనం కార్టిసోల్ రిలీజ్ చేసుకున్నట్టు వర్రీస్ లేకుండా ఉంటే అసలు చాలా హ్యాపీగా ఉంటుంది, మన బ్రెయిన్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, ఏ విషయానైనా మనం గుర్తుపెట్టుకుంటాం. ఇంకొక చిన్న అఫర్మేషన్,
జస్ట్ 1 మినిట్ కూడా కాదు, ఈజీగా అయిపోతుంది. సో నేను మీకు ఒక అఫర్మేషన్ చేసి, అందరు ఒక్కసారి కళ్ళు మూసుకోండి ఫ్రెండ్స్, అందరు ఒక్కసారి కళ్ళు మూసుకోండి, అందరు ఒక్కసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని నిటారుగా మన మీ ఒక బ్యాక్ లీన్ అంతా నిటారుగా ఉంచండి, ఎక్కడ మీరు జస్ట్ లీన్ చేయరు. కళ్ళు మూసుకోండి. సో జస్ట్ మీరు బాగా చాలా పీస్ఫుల్ కూల్ గా ఉండండి, పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉండండి. ఇక్కడ నేను ఒక చిన్న యాక్టివిటీ చేస్తాను. ఒకసారి జస్ట్ బ్రీతింగ్, ఇన్హేల్ ఎగ్జేల్ ఒక్కసారి ఒక 2 టైమ్స్ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ చేయండి. ఒక 2 టైమ్స్ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్. ఎస్, అందరూ చేస్తున్నారు, గ్రేట్, సూపర్. అందరు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలానే సెషన్ అయిపోయేంత వరకు మీరు యాక్టివ్గా ఉండండి. మీకు నాకు ఈరోజు చెప్పాలనుకున్న విషయాన్ని పర్ఫెక్ట్ గా చెప్పి మీకు నేను చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈరోజు సెషన్. ఇప్పుడు మీరు ఒక్కసారి నాతో పాటు ఒక అఫర్మేషన్ చేయండి. అఫర్మేషన్ అంటే మీరు జస్ట్ మీరు మీలో మనసు ఎలాగ అయితే ఎలా మీరు నేను చెప్పింది వెళ్తూ మీరు ఇలా ఇప్పుడు మీరు నేను చెప్పే విషయాలు. ఎస్, స్టార్ట్. 3, 2, 1. ఐ ఆమ్ హెల్దీ, ఐ ఆమ్ హెల్దీ. ఒకసారి మీరు అనుకోండి, ఐ ఆమ్ హెల్దీ, ఐ ఆమ్ హెల్దీ. ఐ హ్యావ్ ఏ పవర్ఫుల్ బ్రెయిన్, ఐ హ్యావ్ ఏ పవర్ఫుల్ బ్రెయిన్, ఐ హ్యావ్ ఏ పవర్ఫుల్ బ్రెయిన్. ఎస్, 2 టైమ్స్. I can I can learn anything. I can learn anything. I can learn anything. I am perfect learner. I am perfect learner. I am perfect learner. I have a genius potential brain or mind. I have a genius potential mind. I have a genius potential mind. Just make a note these points. తర్వాత నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను చాట్ బాక్స్ లో దాని తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? ఐ ఆమ్ హెల్దీ, ఐ హ్యావ్ వెరీ పొటెన్షియల్ బ్రెయిన్, ఐ ఆమ్ quick learner or perfect learner. I can learn anything, everything. I have potential mind. That's it. Thank you. Thank you so much for your participation. Thank you all. Thank you very much. Sir, next slide, sir. Yeah. ఇక్కడ నో ద పవర్ ఆఫ్ యువర్ బ్రెయిన్. అసలు మన బ్రెయిన్ యొక్క పవర్ ఇప్పుడు కొంచెం నేను కొన్ని చెప్పుకున్నాము, కొంచెం డీటెయిల్ గా కొంచెం ముందుకు వెళ్ళి డీప్ గా తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, అటెన్షన్ ఈజ్ కాల్ లైట్ హౌస్ అన్నాం. అటెన్షన్ ఈజ్ కాల్ లైట్ హౌస్. ఇప్పుడు మీకు నేను అటెన్షన్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేశాను మీతోటి ఒక చిన్న యాక్టివిటీ, అంటే మీలో ఉన్న ఇది ఏవైతే నెగటివ్ థాట్స్, అంటే నెగటివ్ మైండ్, అంటే నాకు గుర్తుండదు, నేను మర్చిపోతాను అనే వాటి, ఈ బ్రెయిన్ సో మనం ఏంటంటే ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మీరు ఈ అఫర్మేషన్ ఒక్కసారి జస్ట్ మీకు వీలున్నప్పుడు మార్నింగ్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ చేసే ప్రయత్నం చేయండి. డెఫినెట్ గా మీ బ్రెయిన్ చాలా యాక్టివ్ అవుతుంది. అంటే మీ యొక్క నర్వ్స్ లో, న్యూరాన్స్ లో అవి ఎక్కడ ఒక చిన్న కనెక్షన్ దొరికినా కూడా మీ బ్రెయిన్ మళ్ళీ యాక్టివ్ గా పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్, అటెన్షన్ ఇస్ లైట్ హౌస్. మీరందరూ ఇప్పుడు ఒక రూమ్కి వెళ్ళారు, ఆ రూమ్ లో లైట్ ఆఫ్ ఉంది, మీకు ఏమైనా కనిపిస్తుందా? ఏమి కనిపించదు, చీకటి. అంటే అప్పుడు బ్రెయిన్ కి నో పవర్. ఈవెన్ దో మనం అప్పుడు ఏమైంది, అక్కడ బ్రెయిన్ చూడాలంటే మనం ఫస్ట్ ప్రీఫర్టల్ కార్టెక్స్ చెప్పాం కదా, ఆ కార్టెక్స్ ఇక్కడ చూసేది ఒక హార్మోన్ అక్కడ డల్ అయిపోతుంది, అంటే మనకేం గుర్తుండదు. అందుకే మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఒక లైట్ ఉన్న విధంగా, లైట్ హౌస్ లాగా, కంప్లీట్ లైట్ హౌస్ అన్నట్టు. మనది ఎంత లైట్ హౌస్ అంటే అది చెప్పలేం, వాల్యూ చెప్తాం కదా, అది అన్లిమిటెడ్ వాట్స్. మీరు అన్లిమిటెడ్ వాట్స్ లో మీరు లైట్ హౌస్ లో ఉంచుకోవాలి బ్రెయిన్. అప్పుడు మాత్రమే మీరు ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు అది సంసిద్ధంగా ఉండి మీకు మంచి విషయాలను మీరు నేర్చుకోవడానికి అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్? అటెన్షన్ ఇస్ కాల్డ్ లైట్ హౌస్. ఇప్పుడు మనకు మైండ్ లో జస్ట్ 2 టైప్స్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి. స్టేట్ ఆఫ్ మైండ్ అంటే మన స్థితిలో అంటాం తెలుగులో, స్థితిగతులు. మన యొక్క మైండ్ యొక్క స్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు స్థితిలో అన్నట్టుగా మన యొక్క బ్రెయిన్ కూడా 2 రకాల స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, రిసోర్స్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే రిసోర్స్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే మనం ఎప్పుడు కూడా రిసోర్స్ గా, అంటే మన ఆలోచనలు ఎప్పుడు మనకు ఉపయోగపరంగా ఉండే విధంగానే మాత్రమే మనము ఆ యొక్క ఆలోచనలు చేయాలి. అప్పుడు చేసినప్పుడు మాత్రమే మనం హ్యాపీగా ఉండేది. ఎగ్జాంపుల్, పార్క్ వెళ్ళాలనుకుంటుంది, అక్కడ మనం అసలు అన్ని మర్చిపోయి ఎంజాయ్ చేస్తాం, ఎగురుతాము, దుంకుతాము, ఏదో మనకు నచ్చిన విధంగా పార్కులో యాక్టివ్గా ఉంటాం. ఎందుకు ఉంటాము? అక్కడ మనం ఎంజాయ్ చేస్తున్నాం. తర్వాత ఒక మూవీకి వెళ్తాం, అంటే మనం చాలా పవర్ఫుల్ గా మనం అసలు ఎట్లా అంటే మనం ఎక్కడ డీవియేట్ అవ్వకుండా విఏకీలో మనం ఎలా చెప్పుకున్న వీడియో ఆడియో కైనెసిటీ
అనుభూతి చెందుతూ 2-2.5 hours మూవీని చాలా క్లియర్ గా ఎలాంటి అంటే మనకు డిస్ట్రాక్షన్స్ లేకుండా మూవీకి వెళ్ళి చూస్తుంటారు. ఎందుకు చూస్తాము? ఓన్లీ బికాస్ ఆఫ్ మనం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి. మనం అక్కడ మన యొక్క హ్యాపీ హార్మోన్ ని రిలీజ్ చేసుకొని మన బ్రెయిన్ ని కూల్ గా పీస్ ఆఫ్ మైండ్ గా ఉంచుకోవడానికి మాత్రమే అక్కడ మనం అలర్ట్ గా అంత ఫోకస్ గా మూవీకి వెళ్తాం. సో అలానే ఎవ్రీ టైము అలా ఉంటే మనకు ఒక డోపమైన్ హార్మోన్, ఇది పాజిటివ్ హార్మోన్ అండి. పాజిటివ్ హార్మోన్, పాజిటివ్ హార్మోన్ వల్ల మన యొక్క బ్రెయిన్ తోటి పొటెన్షియల్, మన యొక్క పవర్, పొటెన్షియాలిటీ పెరుగుతుంది. అంటే మనం డైలీ ఒక యాక్టివిటీలో మనం చేయాల్సిన ఏదైనా పనులు ఉంటే అవి చాలా సాఫీగా, మీరు డే చూడండి ఎప్పుడైనా మీకు, అంటే ఆల్రెడీ యూఆర్ ఎక్స్పీరియన్స్, మీకు డే ఒక జస్ట్ ఒక సాడ్ ఎన్విరాన్మెంట్ తోటి ఏదన్నా ఒక చిన్న డిస్టర్బెన్స్ తో స్టార్ట్ అయింది అనుకోండి. సో అట్లా మీకు ప్రతిదీ అలా ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్ గా మీరు మీ బ్రెయిన్ ఎప్పుడు కూడా రిసోర్సబుల్ స్టేట్ ఆఫ్ మైండ్ లోనే ఉంచుకోండి. నెక్స్ట్, అన్రిసోర్సబుల్ స్టేట్ ఆఫ్ మైండ్, యాంగ్జైటీ, సాడ్ అండ్ డిమోటివేషన్. ఇక్కడ ఏమైపోతుంది? సాడ్ ఉంటాం, దానివల్ల మనకు సాడ్ ఉంటే ఏ విషయాలు మనం తెలుసుకోలేము, నేర్చుకోలేము. మనం చాలా బాధతో ఉన్నాం అనుకోండి, అసలు మనం మన బ్రెయిన్, మన మైండ్ కూడా ఆలోచనలు అందియవు. ఏదైనా నేర్చుకోవాలనుకున్నా మనం అది ఇవ్వదు, సంసిద్ధంగా ఉండదు. కాబట్టి మనము అన్రిసోర్సబుల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడు ఎంత అవాయిడ్ చేస్తే మన బ్రెయిన్ అంత కూల్ గా, అంత ప్లెజెంట్ గా మనం నేర్చుకున్న విషయాలను ఎక్కడైనా డెలివరీ చేయాలన్నా, ఎక్కడైనా ప్రజెంట్ చేయాలన్నా మనకు ఆ విషయాలు మనకు అందిస్తుంది ఫ్రెండ్. డెఫినెట్ గా యాంగ్జైటీ, సాడ్, మోటివేషన్ మాత్రం డెఫినెట్ గా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఈ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఓ. ఇది ఒక చిన్న సార్, ప్రీవియస్ స్లైడ్ జస్ట్ నేను టాపిక్ నెక్స్ట్. ఈ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓ. ఎవరైనా చెప్తారా అంటే ఏంది? ఈ అంటే ఆర్ అంటే ఏం చెప్తారా ఫ్రెండ్స్? ఎవరైనా చాట్ బాక్స్ లో పెట్టండి క్విక్ గా. చాట్ బాక్స్ లో పెట్టండి. ఎమోషన్ సార్. నో 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 సార్, దట్ ఈస్ ఈవెంట్ సార్, ఈవెంట్. ఈవెంట్ ప్లస్ ఎస్ ఎస్, ఈవెంట్. అక్కడ ఈవెంట్ ప్లస్ రెస్పాన్స్. ఈ ప్లస్ ఆర్ అంటే ఈవెంట్ ప్లస్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్కమ్. అంటే ఈవెంట్ అంటే మనం ఏదైనా ఒక, ఇప్పుడు మనం రిసోర్సబుల్ మైండ్ తోటి మనం ఒక ఈవెంట్ పాజిటివ్ గా ఇస్తే మనకు, అదే నేను ఎల్దాక చెప్పాను కదా, మార్నింగ్ మనకు ఎందుకు మనకు సాడ్ గా జరుగుతుంది, ఎందుకు మనం ఒక ఏదన్నా ఒక సిచ్యువేషన్ బ్యాడ్ గా వెళ్ళింది అనుకోండి, రోజంతా ఎందుకు ఉండాలి, దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఈవెంట్ ప్లస్ రెస్పాన్స్. అంటే మనం అలా ఫీల్ అయ్యాం, అరే నాకు ఇలా జరిగింది, ఇలా జరుగుతుందేమో అని ముందే మన బ్రెయిన్ కి మనం ఇచ్చేస్తాం కనెక్షన్. ఏమని, నాకు ఈరోజు బాగా ఇచ్చేస్తాం. కానీ అలా జరగదు ఫ్రెండ్. డెఫినెట్ గా మన బ్రెయిన్ అవుట్కమ్, అంటే ఓ ఈజ్ ఈక్వల్ అవుట్కమ్. అవుట్కమ్ అంటారు ఈవెంట్ ప్లస్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ అవుట్కమ్. సపోజ్ ఇప్పుడు మీరు వెళ్తున్నారు ఆఫీస్ కి, మీరు మార్నింగ్ అవర్స్ లో కొంచెం లేట్ గా లేవడము, ఏదో ఇది వల్ల లేట్ గా లేచారు, హడావిడిగా ఆఫీస్కి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే మీకు ఎవరో ఒక పర్సన్ బండి, ఏదో 2 వీలర్ 4 వీలర్ మీకు కొద్దిగా తగిలినట్టు కొంచెం ఎలానో అనిపించి మీరు తాకాడు. అప్పుడు మీ మైండ్ ఎలా ఉంటది? ఏం చూసుకోవట్లేదా అని గట్టిగా అరుస్తాం. చూసుకోవట్లేదా, కళ్ళు కనిపించట్లేదా అని ఇలా అరుస్తాం. ఎందుకు? అది మన జరిగిన ఈవెంట్ యొక్క అవుట్కమే. సో అదే మనం మంచి మూడ్ తోటి మంచి హ్యాపీగా వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఈవెంట్ పాజిటివ్ గా ప్లెజెంట్ గా జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇలా ఈవెంట్ కనుక మనం పాజిటివ్ గా, మన డే స్టార్ట్ అయినా, మనకి ఏదైనా మనం అనుకుంటే అది మనం పాజిటివ్ గానే వెళ్తుంది. ఏదైనా పని చేయలేము అని అనుకుంటే చేయలేము, చేస్తాము ఖచ్చితంగా. నా వల్ల అవుతుంది అంటే మాత్రం డెఫినెట్ గా మీరు చేసి తీరుతారు. అది టీ ప్లస్ ఈ. టీ, టీ అంటే థాట్స్. ఇప్పుడు లాలయ్య గారు చెప్పినట్టుగా ఇక్కడ ఈ అంటే ఎమోషన్స్. ఎమోషన్స్, థాట్ ప్లస్ ఎమోషన్స్. నెగిటివ్ థాట్స్ లీడ్స్ టు నెగిటివ్ ఎమోషన్స్. నెగిటివ్ ఎమోషన్స్ గివ్స్ టు నెగిటివ్ రిజల్ట్. సేమ్ వే పాజిటివ్ థాట్స్ గివ్స్ టు పాజిటివ్ ఎమోషన్స్. పాజిటివ్ ఎమోషన్ గివ్స్ టు పాజిటివ్ రిజల్ట్. సో మనం ఇక్కడ కూడా మన ఎమోషన్స్ కనెక్ట్ చేసుకొని, ఇప్పుడు సపోజ్ మనం ఎవరైనా వినబడుతున్నా, పైన కాన్సన్ట్రేట్ చేస్తూ మనం వెళ్ళినట్టయితే ప్రతిదీ, ఇప్పుడు కొంతమందికి పొద్దున లేవడం బద్ధకం అనుకున్నాం, లేవలేకపోతారు. ఎందుకంటే మైండ్ కి మనం అఫర్మేషన్ కనుక మనం లేవాలి, చదువుకోవాలి, ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా అవుట్కమ్ మనం డెఫినెట్ గా మనం రిజల్ట్ తీసుకురావాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలంటే
కంపల్సరీ బాడీ ఆల్సో స్టార్ట్ వర్కింగ్. మన బాడీ కూడా మనకు సహకరిస్తుంది. మైండే ఆలోచన చేయనప్పుడు మన బాడీ ఎలా సహకరిస్తుంది చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ స్లైడ్ సార్. యా, ఇక్కడ మెయింటైన్ యువర్ బ్రెయిన్ అంటే హౌ టు మెయింటైన్ యువర్ బ్రెయిన్. మీరు మన యొక్క ఫిజికల్ బాడీని ఒక 60 కేజీలో 100 కేజీలో 70 కేజీలో బాడీని మనం ఎంత ఫిట్గా ఉంచుకోవడానికి జిమ్కి వెళ్ళడము, రోజు ఎక్సర్సైజ్ చేయడము, ఏదైనా బ్రిస్క్ వాకింగ్ ఏదో ఒకటి చేస్తాం. ఎందుకు చేస్తాము? మన బాడీ ఫిట్గా ఉండడం కోసం. కానీ బాడీ ఒక్కటి ఫిట్గా ఉంటే సరిపోతుందా? కానీ సరిపోదు. యువర్ బ్రెయిన్ ఆల్సో షుడ్ బి ఫిట్. మెయింటైన్ యువర్ బ్రెయిన్ అంటే అది కూడా మీకు అంటే మీ ఆ యొక్క బాడీ ఎలాగైతే మీకు రోజు యాక్టివ్ గా ఉండాలో మీ బ్రెయిన్ కూడా అలాగే ఉంచుకున్నప్పుడే మీకు డెఫినెట్ గా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు దీనికి నేను ఎలా చెప్పగలుగుతున్నా, అవేర్ టైం ఈస్ కూడా అవైలబుల్ టైం. ఇప్పుడు మనకు దొరికిన సమయాన్ని మనం అవైలబుల్ అంటే మనకు కావాల్సిన సమయం అవుతుంది. ఎగ్జాంపుల్, మనము ఒక బుక్ చదువుకోవాలి, అది 5 నిమిషాలు కానీ హాఫ్ అన్ అవర్ కానీ మనం ఆ టైంలో మనం కాన్సన్ట్రేషన్ గా చదివినట్టయితే మనకు అది మంచి రిజల్ట్ ఉన్న టైం అవుతుంది. అదే మనం డిస్ట్రాక్షన్స్ ఉండి ఎక్కడో మూవీ ఉండి కొంతమంది ట్రైన్ లో వెళ్తూ చదువుతారు. నో ఫ్రెండ్స్, చదవకూడదు అలా. బ్రెయిన్ కి అలా చదివినప్పుడు కాన్సన్ట్రేషన్ తీసుకోదు, అసలు అలర్ట్ గా ఉండదు, అది కదులుతూ ఉంటది. అందరూ అనుకుంటారు టైం వేస్ట్ అనుకుంటారు, కానీ కాదు. కావాలంటే ఒకరితో పక్కన వాళ్ళతో మాట్లాడండి, చిట్ చాట్ చేయండి. దానివల్ల కొంచెం వినడం తోటి మీ బ్రెయిన్ లో కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు, కానీ చదవడం మాత్రం చేయకూడదు. ఇక్కడ 1 అవర్ ఫర్ మీ నాట్ ఈక్వల్ టు 1 అవర్ ఫర్ యూ అంటే మనకు అందరికీ సమయం అనేది 24 గంటలు మాత్రమే. కానీ అందరికి ఒకటేనా? కానీ కాదు. అది మనం ఎవరైతే పైన అవైలబుల్ టైం అంటే మనం యూజ్ చేసుకున్న దాన్ని ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి మనము తెలుసుకుంటామో, నేర్చుకుంటామో, చేస్తామో అదే మనకు పర్ఫెక్ట్ టైం. ఇప్పుడు నాకు సపోజ్ ఇప్పుడు లాలయ్య గారు ఉన్నారు, సమ్ లాలయ్య గారు కానీ, నిధి గారు కానీ, చాలా మంది ఉన్నారు, నేషనల్ రామ్దేవ్ గారు ఉన్నారు. సో వీళ్ళందరికీ టైం ఒకటే కాదు ఫ్రెండ్స్, అందరికి డిఫరెంట్. ఇక్కడ టైం ఎందుకు డిఫరెంట్ అంటే వాళ్ళు రీసోర్స్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నప్పుడు తెలుసుకున్న విషయాలు మాత్రమే మనకు కరెక్ట్ టైం. అదే అన్రీసోర్స్ఫుల్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండి ఏదైనా మనం సాడ్ గా ఉండి ఏదైనా విషయాన్ని మనం తెలుసుకోవాలంటే మాత్రం అది మనకు కరెక్ట్ టైం కాదు. సో దాన్ని మనము ఇక్కడ మీకు ఒక పర్ఫార్మెన్స్ చెప్పాను. పర్ఫార్మెన్స్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ మైనస్ ట్రేడ్స్. అంటే మన యొక్క పర్ఫార్మెన్స్ పెరగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక జాబ్ ఇప్పుడు ఎల్ఐసి అడ్వైజర్ ఉన్నారు, ఆయన సపోజ్ ఆ మంత్ లో చేయాల్సిన టార్గెట్, ఆ మంత్ లో చేయాల్సిన నెంబర్ చేయాలంటే ఆయన యొక్క పొటెన్షియాలిటీ ఏంటి, ఆయనకి ఎంతమంది కాంటాక్ట్స్ ఉన్నారు, ఎంతమంది ఆయన కలవగలిగారు, ఎంతమంది కలిస్తే ఎంతమంది పాజిటివ్ చెప్పారు, ఎంతమంది నో చెప్పారు. సో దానివల్ల ఆయన పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ అవ్వదు. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు అసైన్మెంట్స్ అందరు కరెక్ట్ గా అన్ని అసైన్మెంట్స్ ఈ యొక్క టీటీడబ్ల్యూఎస్ అయిపోయేంత వరకు చేసినట్టు అయితేనే మీకు పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ అవుతుంది. మీకు మా ఇన్ఛార్జెస్, మెంటర్స్ వీళ్ళందరూ మీకు మంచి ఇది ఇస్తారు. ఎందుకు అంటే ఇక్కడ మీరు పర్ఫార్మెన్స్ చూపించారు. వితౌట్ పర్ఫార్మెన్స్, వితౌట్ యువర్ అసైన్మెంట్, వితౌట్ డైలీ చేయకపోతే మీరు నేర్చుకున్న విషయాలు మళ్ళీ మీరు ప్రాక్టీస్ దాన్ని రీడ్రైవ్ రీకాల్ చేసినట్లయితేనే మన బ్రెయిన్ అన్ని విషయాలు గుర్తుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను మన స్లాట్ ఆఫ్ టైం, మన 24 అవర్స్ టైం ని నేను ఒక 4 స్లాట్ గా డివైడ్ చేశాను. అంటే ఇది అందరికి ఒకటేనా అంటే కొద్దిగా అటు ఇటు మారొచ్చు, ఒక గంట అటు ఇటు చేంజ్ అయినది మాత్రం దీనికి ఏం ఇది కాదు, జస్ట్ యూ కెన్ అప్లై ఇట్ లైక్ దట్. ఇక్కడ 4 P's లో ఫస్ట్ వన్ ప్రాపర్ స్లీప్ టైం, అంటే 10 PM టు 6 PM. ఇక్కడ మీరు నోట్ చేసుకోండి, జస్ట్ 10 PM టు 6 AM అక్కడ 8 అవర్స్ స్లీప్కి వెళ్ళిపోయింది. 8 అవర్స్ ఇస్ ద స్లీప్ టైం. అంటే ప్రాపర్ స్లీప్ 7 to 8 అవర్స్ బ్రెయిన్ కి చాలా అవసరం. మీరు ఖచ్చితంగా అది ఒక 1 అవర్ అటు ఇటు అయినా కానీ మనం నిద్రని మాత్రం మనం చెడగొట్టదు. కంపల్సరీ మనం స్లీప్ టైం అనేది కాన్స్టెంట్ గా పెట్టుకోవాలి. నెక్స్ట్ పర్సనల్ టైం 6 AM టు 10 AM. అంటే కొంతమంది 5 లేవచ్చు, కొంతమంది 9 వరకు చేసుకుంటారు. దట్ ఈస్ అప్ టు యూ. దట్ ఈస్ ఎందుకంటే ఇది కరెక్ట్ గా ఇలానే చేయాలని నేను ప్రిసైజ్ చేయట్లేదు మీకు, జస్ట్ యూ అకార్డింగ్ టు యూ కెన్ కన్వర్ట్. ఇక్కడ మీకు పర్సనల్ టైంలో 6 AM టు 10 AM అంటే మీరు ఏదన్నా మెడిటేషన్ చేయాలన్నా, ఏదైనా మీ కొత్త విషయాలు ఏదైనా నేర్చుకోవాలన్నా, ఏదైనా బుక్ రీడింగ్ చేయాలన్నా, మీరు ఈ రోజు చేయాల్సిన టాస్క్లు ఏమైనా ఉన్నా రాసుకోవాలన్నా డెఫినెట్ గా ఈ పర్సనల్ టైంలోనే మీరు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం రెడీ అదే బయటికి వెళ్ళాలన్నా ఫ్రెష్ అప్ కానీ అన్ని ఏదైతే ఉన్నాయో అవన్నీ ఈ టైంలోనే పర్సనల్ టైం ఇక్కడే చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రొఫెషనల్ టైం. అంటే జాబ్ లో ఉన్నా, మీరు ఎక్కడైనా బిజినెస్ లో ఉన్నా,
ఈ టైం మాత్రం పర్ఫెక్ట్ గా అప్లై చేయండి. 10 AM to 6 PM, ఇది 8 అవర్స్ వెళ్ళిపోయింది. అక్కడ 8 + 4 + 8 16 + 4 20 అయిపోయింది. ఒక 4 అవర్స్ మిగిలిపోయింది. ఈ 4 అవర్స్ ని మీరు ఏం చేస్తారంటే, ఈ 4 అవర్స్ ని మీరు మన ప్రాక్టికల్ లెర్నింగ్, ఈ 4 అవర్స్ ని ప్రాక్టికల్ లెర్నింగ్ అంటే, మీరు ఏదైతే కొంచెం ఆ 4 అవర్స్ లో ఏదైనా సోషల్ వర్క్, సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళాలన్నా, ఏదైనా మీరు సపోజ్ ఇక్కడ మీరు ఏదైనా ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు డైలీ సెషన్ కి జాయిన్ అవుతున్నారు. దిస్ ఈజ్ ప్రాక్టికల్ టైం. మీరు ఇక్కడ సెషన్ విని నేర్చుకున్న విషయాలు మీ పర్సనల్ లైఫ్ లో మీరు అప్లై చేసినట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్, మీ గోల్, మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ లో ఉపయోగపడుతుంది. ఇది ప్రాక్టికల్ టైం. ఇక్కడ మీరు ఈటింగ్ అన్ని వచ్చేసాయి. సో దిస్ ఈజ్ 24 అవర్స్ డిజైన్ బై మెయింటైన్ యువర్ బ్రెయిన్. కరెక్ట్ గా ఈ టైంని మీరు కనుక మీరు పాటించినట్లయితే మీ యొక్క ఏదైనా మెమొరీ కానీ, మీ యొక్క మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కానీ పర్ఫెక్ట్ గా గుర్తుంటాయి. ఓకే మేడం, ఉంచండి. ఎస్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక మనం బ్రెయిన్ ఎక్సర్సైజ్, వార్మప్ ఎక్సర్సైజ్ చేద్దాము. మేడం కొంచెం ఎలాబరేట్ చేస్తారా? ఓకే, కొంచెం ఎలాబరేట్ చేయడానికి ప్రయత్నించండి. యా, ఓకే. ఇక్కడ వార్మప్ ఎక్సర్సైజెస్. ఇక్కడ మీకు నేను ఒక చిన్న, అంటే మనం ఇప్పుడు కొంచెం టెక్నికల్ గా కొన్ని విషయాలు మనం ఎక్సర్సైజ్ చేద్దాం. అంటే మీరు అందరూ ఎంతమంది, మీరు చాట్ బాక్స్ లో పెట్టండి, కొంచెం ఈజీ ఉన్నాయి, నేను అడుగుతుంటాను. ఇక్కడ ఫస్ట్ వన్, లెటర్ చాయిస్. ఇక్కడ ఒక 4 పేర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 4 పేర్స్ లో మీరు ఏదన్నా అబ్జర్వ్ చేశారా? 4 పేర్స్ లో మీరు ఏదైనా అబ్జర్వ్ చేశారా? ఎవరన్నా అబ్జర్వ్ ఇంకొక టిప్ చెప్తాను. దాంట్లో ఒక యూస్ఫుల్ లెటర్ ఉంది, చాలా యూస్ఫుల్ లెటర్ ఉంది. ఆ 4 పేర్స్ లో యూస్ఫుల్ లెటర్ ఉంది. మీరు అంటే నేను ఇంకొక హింట్ చెప్పముందుకే చెప్తే, యువర్ బ్రెయిన్ ఈజ్ వెరీ యాక్టివ్, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. నో సార్, నో మేడం, ఇది గారు, ఆంజనేయులు గారు, అమేజింగ్. నో సార్, ఏఐ కాదు. ఎస్, నేను రివీల్ చేస్తాను. మీరు ఒకసారి ఇంకొక 30 సెకండ్స్ టైం ఇస్తాను. మీరు చేయగలిగితే యూఆర్ సూపర్, లేదంటే జస్ట్ ఐ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఏం చేయాలని ఇంకొక హింట్ ఇస్తాను. అక్కడ ఆ 2 పేర్స్ లో, 4 పేర్స్ లో, యా కొంచెం కరెక్ట్ అయింది, బట్ దగ్గరలో అది కాదు మేడం. ముందు ఇక్కడ ఒక్కొక్క లెటర్ తీసేయండి. 4 పేర్స్ లో ఒక్కొక్క లెటర్ రిమూవ్ చేయండి. ఇప్పుడైనా ఎవరైనా చెప్పగలుగుతారా? చాట్ బాక్స్ లో పెట్టండి ఇమ్మీడియట్ గా. ఈజీ సార్. యా, ఎవరు మేడం? క్లాప్స్ కొట్టండి అందరు, క్లాప్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ సూపర్, ఈజీ మేడం. ఎందుకంటే మనకు అక్కడ నేను ఇంటి చేశాను. యా, సోమవతి మేడం, గ్రేట్ మేడం, యువర్ బ్రెయిన్ ఈజ్ వెరీ యాక్టివ్. కీప్ గోయింగ్ మేడం, లైక్ దిస్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఫ్రెండ్, వర్డ్స్. ఇక్కడ వర్డ్స్ లో ఇక్కడ 7 వర్డ్స్ ఉన్నాయి. 7 వర్డ్స్ ఉన్నాయి. నేను ఇంటి వను, బట్ గెస్ చేయగలిగితే సూపర్ గా మీరు. అంటే నేను అది కొంచెం ఇంగ్లీష్ ఇంకా హింట్ ఇస్తాను. ఒక హింట్, ఫస్ట్ హింట్, ఇంగ్లీష్ రిలేటెడ్, వొకాబులరీ రిలేటెడ్. ఎస్, ఫ్యాన్ కాదు మేడం, ఫ్యాన్ కాదు దిలీప్ గారు, ఫ్యాన్ కాదు. నో బాయ్స్, నో. ఎస్, ట్రై. అంటే జస్ట్ ఒక చిన్న వార్మప్ ఎక్సర్సైజ్. ఏంటంటే మీరు దీంతో మనం ఐఏఎస్కి వెళ్ళట్లేదు, ఏం కాదు. జస్ట్ ఏంటంటే మనం గుర్తున్న విషయాల్ని రీకలెక్ట్ చేసి, ఇవన్నీ మనం నేర్చుకున్నాం, బట్ అవి ఎంతవరకు మీకు గుర్తున్నాయి అనేది మీకు మీరు టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. ఫ్యాన్ బాయ్స్, జస్ట్ అది ఒక యాక్రోనిమ్ అండి. అంటే అది యాక్రోనిమే. అంటే ఇప్పుడు మనం మెమరీ టెక్నిక్ లో యాక్రోనిమ్ అని ఎలా ఉందో అది. సో ఇక్కడ నేను చెప్తాను, వొకాబులరీ అని చెప్పాను కదా, అవన్నీ కంజంక్షన్ వర్డ్స్. ఇప్పుడు చెప్పండి. కంజంక్షన్, యా, కోఆర్డినేషన్, కంజంక్షన్. సూపర్ సార్, నామదేవ్ సార్, కరెక్ట్. సో ఇక్కడ చెప్పండి కంజంక్షన్స్. ఎఫ్ ఫర్, ఏ ఫర్ అండ్, ఎన్ ఫర్ నార్, నోట్ చేసుకొని కావాలంటే. బి ఫర్ బట్, ఓ ఫర్ ఆర్, వై ఫర్ ఎట్, ఎస్ ఫర్ సో. దీస్ ఆర్ ద కంజంక్షన్ వర్డ్స్. సో ఐ క్రియేట్, అంటే జస్ట్ నేను మీకోసం జస్ట్ అర్థం కావడం కోసం నేను ఒక యాక్రోనిమ్ క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్, క్రిప్టోగ్రామ్. దీస్ ఆర్ ఆల్ ద బ్రెయిన్ ఎక్సర్సైజ్ ఫ్రెండ్స్. ఇదేదో నేను ఊరికే మిమ్మల్ని అడగడం కోసం చేయట్లేదు. ఇప్పుడు మీరు రెగ్యులర్ కూడా ఏదన్నా టైం ఉన్నప్పుడు, మీరు ఒక 5 minutes 2 minutes టైం దొరికినప్పుడు జస్ట్ మీకు బ్రెయిన్ కి వార్మప్ చేయండి. ఇవి ఎక్సర్సైజెస్ డెఫినెట్ గా మీకు యూస్ఫుల్ అవుతాయి. సో నేను ట్రై చేస్తున్నాను, నేను కూడా చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఇక్కడ క్రిప్టోగ్రామ్, అంటే ఈ క్రిప్టోగ్రామ్ అనేది ఒక టెక్నిక్. అంటే ఇది బ్రెయిన్ కి ఒక యూస్ఫుల్ టెక్నిక్. దీనివల్ల మనం ఏదైనా విషయం ముందుకెళ్ళి
తెలుసుకోవాలంటే ఈజీ గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ హెచ్ఆర్ అనేది ఒక చిన్న సీక్వెన్స్ ఉంది కదా, దీంట్లో ఇది ఇది అర్థవంతమైన ఒక సెంటెన్స్ ఫామ్ కావాలంటే నెక్స్ట్ లెటర్ అప్లై చేయండి. నెక్స్ట్ లెటర్ అప్లై చేయండి, ఎవరైనా చాట్ బాక్స్ లో పెట్టేయండి. నెక్స్ట్ లెటర్ అప్లై చేయండి. నెక్స్ట్ లెటర్ అప్లై చేసి చాట్ బాక్స్ లో పెట్టండి. ఎవరు ఎంత ఫాస్ట్ గా పెడతారో చూద్దాం, ఎంత అలర్ట్ గా ఉన్నారు, వాళ్ళ బ్రెయిన్ ఎంత షార్ప్ గా పనిచేస్తుంది అనేది మనం ఇక్కడే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఒక్కసారి చూడండి, హెచ్ఆర్ పెడుతున్నారు ఎవరైనా. నెక్స్ట్ దానికి వెళ్దాం మనం, ఎక్సర్సైజ్ లో. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో వెళ్దాం. సో ఇంకొంచెం 30 సెకండ్స్, ఎందుకంటే మనకు టైం మళ్ళీ ముందుకు వెళ్ళాలి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా. సో సెల్ సెల్ నేను మీరు చెప్తారు, ఒకసారి ట్రై చేయండి. జస్ట్ ఇంకొక 30 సెకండ్స్ టైం ఇస్తాను. లేదు సార్, మీరు ఇంట్లో వస్తువులు మర్చిపోతారా? నో కదా. సో మీరు ఎలా ఇప్పుడు గుర్తు పెట్టుకోకపోతే ఎలా చెప్పండి? ట్రై చేయండి, ట్రై 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 చేయండి. మీరు ట్రై చేస్తేనే అవుతుంది, ఎందుకంటే మీరు ఎన్నో విషయాలు నేర్చుకున్నప్పుడు ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్ కూడా మనం. నో సార్, ఇంకా ముందుకెళ్ళండి సార్, ముందుగా ఉంచండి సార్. మేడం ప్లీజ్, ప్రీవియస్ స్లైడ్ ప్లీజ్. యా, నో సార్. సో ఇక్కడ ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. ఆన్సర్ ఈజ్ నెవర్ టూ లేట్. ఈజ్ నెవర్ టూ లేట్. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. మేడం ముందుదే ఉంచండి, ఒక 2 minutes లో అయిపోతుంది అది. సో ఇక్కడ మీరు ఇట్ ఈస్ అంటే హెచ్ తర్వాత ఐ వస్తుంది, ఎస్ తర్వాత టీ వస్తుంది. ఇట్ ఈజ్ అంటే హెచ్ఆర్ తర్వాత హెచ్ తర్వాత ఐ, ఇట్ ఈజ్ ఆర్ తర్వాత ఎస్. ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. అంటే ఇది జస్ట్ మనకు ఏదో అర్థవంతమైన క్రియేట్ చేయడం కోసం కాదు, ఇది మీరు ట్రై చేయండి. ఇంకా వేరే సీక్వెన్స్ లో ఎక్కడైనా మన లాజికల్ ఎగ్జామ్స్ లో కానీ, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ కొంతమంది, ఆ స్టూడెంట్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఒక క్వశ్చన్ లాగా కూడా సివిల్స్ లాంటి వాటిలో, లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఇలాంటి క్వశ్చన్ ఇస్తారు. సో ట్రై యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ఒక చిన్న సెంటెన్స్, ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది. దీంట్లో మై వెరీ ఎలిగెంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్. ఇది ఈజీ, మీరు చెప్పగలుగుతారు. నాకు తెలిసి చాలా మంది, కొంతమంది టీచర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఇది చెప్పగలుగుతారు. అట్లీస్ట్ మీరు ఎవరన్నా చెప్తారా? యా, గ్రేట్. వాల్యూ విజయ్ కుమార్ గారు, సూపర్. సోలార్ సిస్టమ్ అండి, సోలార్ లో మనకు. ప్లానెట్స్ నేమ్స్. యా యా, ఎస్. మై వెరీ సార్ చెప్తారా? లాలయ్య సార్ మొత్తం ఏమొస్తాయో చెప్తారా? మై వెరీ అంటే మై అంటే మార్స్. నో సార్, ఫస్ట్ మెర్క్యూర్ వస్తుంది. మెర్క్యూరీ. అంటే యా, ఫస్ట్ అంటే సీక్వెన్స్ గా మెర్క్యూర్, వీనస్. యా, ట్రై చేయండి. ఎర్త్. యా, ఇప్పుడు మార్స్. మార్స్. మార్స్, మార్స్. జూపిటర్, సాటర్న్. జూపిటర్ సార్ జూపిటర్, చెప్పండి. సాటర్న్, ఏంటి సార్? ఒక్కరే చెప్పండి సార్, కొంచెం సాటర్న్, డిస్టర్బ్ అవుతుంది. జూపిటర్. ఒక్కరే చెప్పండి. జూపిటర్. ఎస్, ప్లీజ్ సార్, గో హెడ్. సార్ అయిపోయింది. ఒక 2 అంటే ఇందులో మీకు ఒక డౌట్ కూడా వస్తుంది, నేను చెప్తాను తర్వాత. యా, యురేనస్. అయిపోయింది సార్. జూపిటర్, యురేనస్. శాంటన్, యురేనస్. శాంటన్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. యా, సాటర్న్, నెప్ట్యూన్, యురేనస్. యురేనస్ సార్. నెంబర్ 6 అంటే అన్ని సబ్జెక్ట్ గా కవర్ అయ్యే విధంగా మీకు ఒక ఎక్సర్సైజ్ డిజైన్ చేసాం. ఇక్కడ లెటర్స్, వర్డ్స్, క్రిప్టోగ్రాము, తర్వాత సెంటెన్సెస్ అన్ని కలిపి, అంటే ఒక యాక్రోనింగ్ ద్వారా కూడా మనము ఎలాంటి విషయాలనైనా గుర్తు పెట్టుకోవచ్చు అనే విషయాలను నేను ఇక్కడ మీకు చెప్ప ప్రయత్నం చేశాను. కాబట్టి మీకు ఈ వార్మప్ ఎక్సర్సైజ్ ఉపయోగపడతాయి. నెంబర్ సీక్వెన్స్, ఇక్కడ మ్యాథ్స్ ఎవరైనా బాగా పర్ఫెక్ట్ చేయగలిగితే ఇది ఇమ్మీడియట్ గా పెట్టండి. మీరు అది చూసిన వెంటనే ఇక మీరు ఆలోచించొద్దు. అలా ఆలోచించినప్పుడే మన బ్రెయిన్ నర్వ్స్ యాక్టివ్. సూపర్ సార్, అల్టిమేట్ కాదు. నెక్స్ట్. సో గ్రేట్. అంటే ఇక్కడ ఏమైంది సార్? అక్కడ సీక్వెన్స్ లో ఏంటి ఆన్సర్? సో ఓకే, ఆన్సర్ చెప్పారు. వాట్ ఈస్ ద ఫార్ములా బిహైండ్ దట్? అందులో ఏముంది అసలు? అంటే అది అంటే -12, అంటే ఒక సీక్వెన్స్ నుంచి 12 లెస్ అయిపోతుంది. ఎస్, డిఫరెన్స్ 12. సూపర్, గ్రేట్. ఎవ్రీవన్, మీరందరూ మీకు క్లాప్స్ కొట్టుకోండి. మీరందరూ చాలా బాగా
ఎందుకంటే ఈ సెషన్ ఎంత యూస్ఫుల్ అవుతుంది అనే విషయం మీకు తెలుసు కాబట్టి మీరు పర్ఫెక్ట్ గా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, వింటున్నారు. మీరు అందరు ఒకరికొకరు మంచి ఇట్లా అనుకోండి, అందరు జస్ట్ టచ్ యువర్ సెల్ఫ్, గ్రేట్ 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 అని అనుకోండి. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మేడం, నెక్స్ట్ స్లైడ్. యా, ఇక్కడ మనం టెక్నిక్ నేర్చుకుందాం. ఇక్కడ ఏంటి టెక్నిక్స్ అంటే నేను కొంచెం నేను చెప్తాను, దీంట్లో మీకు అర్థమైపోతుంది. ట్రిపుల్ ఆర్ టెక్నిక్ అంటే మనం ఒక మూవీ అని ఎందుకు పెట్టామంటే, ట్రిపుల్ ఆర్ అంటే మనం ఒక మూవీ కనెక్ట్ అయిపోతుంది కాబట్టి అది ఈజీగా ఉండడం కోసం అక్రోనిం పెట్టాము. ఇక్కడ ట్రిపుల్ ఆర్ అంటే రీడ్, రివైజ్, రికాల్. అంటే ఏదైనా విషయాన్ని మనం నేర్చుకో. ఇప్పుడు మీరు ఒక సెషన్ వింటున్నారు, సెషన్ విన్న ఎమ్మటే మీరు ఆ రోజుకో నెక్స్ట్ డేనో మీరు అసైన్మెంట్ చేస్తున్నారు. అది చేయడం వల్ల మీకు అది ప్రాక్టీస్ అయింది. అంటే రివైజ్ అంటే రివైజ్ అనుకోండి, రీరీడ్ అనుకోండి, రీట్రైవ్ అలా మీరు చేసినప్పుడు రీట్రైవ్ నెక్స్ట్ వస్తుంది. మీరు చేసినప్పుడు మీకు ఆ యొక్క టాపిక్ పైన ఉన్న ఐడియాస్ కానీ ఆ టాపిక్ పైన ఉన్న విషయాలు, నేర్చుకున్న విషయాలు మీరు ప్రజెంట్ చేసినట్టు అవుతుంది. అప్పుడు ప్రజెంట్ చేయగలిగారు కాబట్టి మీరు అది మర్చిపోకుండా ఉంటారు. సో అది మీకు ఎప్పుడు కావాలన్నా బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి, బాడీ లాంగ్వేజ్ అంటే నేను ఇలా ఉండాలి, అలా బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, ఇలా అన్ని, సో పొజిషన్ బాగుండాలి, అన్ని చూసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే యాజ్ ఒక స్పీకర్గా, ఒక ట్రైనర్గా మీరు ముందుకు వెళ్ళాలంటే డెఫినెట్గా ఇలాంటి ఒక టెక్నిక్. అంటే ఇంకా ఈవెన్ మీరు ఒక బుక్ రీడింగ్ చదువుతారు. ఎంతమంది బుక్స్ చదువుతారు? మీ అని టైప్ చేయండి. మీ బుక్స్ డైలీ చదివాలి అంటే ఒక్క రోజు కూడా తప్పకుండా చదివాలి. మీ అని టైప్ చేయండి. ఒక్కరోజు కూడా క్రమం తప్పవద్దు, అంత వాళ్ళే చేయండి. ఎందుకంటే వారానికి ఒకసారి చదువుతారు, కొంతమంది నెలకు ఒకసారి, అది కాదు. అంటే స్టూడెంట్స్ కాకుండా అండి, స్టూడెంట్స్ అంటారు వాళ్ళు. ఇప్పుడు రామ్శ్రీ ఉన్నారు, తను మంచి యాక్టివ్గా ఉంటాడు, ఎందుకు తను నేర్చుకోగలుగుతాడు అన్ని విషయాలు. నిధి గారు ఉన్నారు, వీళ్ళంతా స్టూడెంట్స్. ప్రిన్సీ గారు ఉన్నారు, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు, గ్రాడ్యుయేట్ అయింది. సో మీ అందరికి ఈ టెక్నిక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఇది మనకు తెలుసు కదా అని అంటే, ఎస్ నేను కొత్త కొంచెం మీకు చెప్పే ప్రయత్నం చేయడానికి మాత్రమే ఇది నేను పెట్టాను అంతే. టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది మై డియర్ ఫ్రెండ్స్. వస్తారు సార్, చాలా బాగా జరుగుతుంది మీ అందరికీ అది బాగా రీకాల్ అర్థమవుతుంది. కింద కన్సిడర్ అవుతుంది. ఓకే యా, సార్. యా, అన్మ్యూట్ ఉండండి మేడం, కొంచెం డిస్టర్బ్ అవుతుంది. యా, ఇప్పుడు రీకాల్. రీకాల్ అంటే మనం ఎప్పుడైనా తెలుసుకోవాలన్న విషయాలని మనం రీకాల్ చేసుకొని మనం ఉపయోగించినట్లయితే మన లైఫ్ లో మనం డెఫినెట్ గా మనం ఏ విషయాలైనా మనం పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకుంటాం ఫ్రెండ్స్. దిస్ ఇస్ కాల్డ్ త్రిబుల్ ఆర్ కాన్సెప్ట్ టెక్నిక్. ఇది ఒక స్మాల్ టెక్నిక్. అంటే చాలా టెక్నిక్స్ ఉంటాయి, SQ3R టెక్నిక్స్ అని, అన్ని టెక్నిక్స్ ఉంటాయి, కానీ మనకు అంత టైం ఉండదు కాబట్టి జస్ట్ ఒక చిన్న షార్ట్. నెక్స్ట్ వచ్చేసి VCR. అంటే VCR చూసారా? మీకు తెలుసు కదా VCR అంటే. హ్యాండ్ రైజ్ చేయండి, జస్ట్ చేయి చూపించండి అందరూ, ఎవరెవరు చూసారో తెలుస్తుంది. VCR తెలుసా అందరికి? VCR చూసారా? అది గుర్తొచ్చిందా? డెఫినెట్ గుర్తొచ్చి ఉంటుంది. ఒక చిన్న పెద్ద టేప్ ఉంటుంది, దాన్ని నేను జస్ట్ ఆక్రోనింగ్ గా పెట్టాను అంతే. అంటే అది VCR కి నేను ఇప్పుడు చెప్పేదానికి కొంచెం కనెక్ట్ ఉంటుంది కాబట్టి VCR అని పెట్టాను. V ఫర్ విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే మీకు ఫస్ట్ చెప్పిన ఒక చిన్న యాక్టివిటీ తోటి మీరు ఆ విజువలైజేషన్ ద్వారా మీరు ఉన్న ప్లేస్ లోనే మీరు ఏదైనా ఊహించగలుగుతారు, ఏదైనా మీరు విజువలైజ్ చేయగలుగుతారు. సపోజ్ మీరు ఒక 5-6 years లో మీరు మిలియనియర్ గానో ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిగా వెళ్ళాలనుకోండి, మీరు విజువలైజ్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు మీకు ఒక మన గోల్ సెట్టింగ్ లో చార్ట్ చెప్తారు, గోల్ చార్ట్ ఐడియా ఉందా? గోల్ చార్ట్ ఎందుకు చెప్తారు? దట్ ఈజ్ ఓన్లీ ఫర్ విజువలైజేషన్ చేస్తే. ఎప్పుడు రోజు మనం లేచి ఆ గోడకో లేకుండా మనకున్న బెడ్రూమ్ కో వాల్ కో పెడితే అది మన విజువలైజేషన్ ద్వారా అది మన బ్రెయిన్ కి కనెక్ట్ చేసేస్తుంది. ఓహో, నేను ఇది చేయాలి, నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి, నేను ఒక కార్ కొనుక్కోవాలి, నేను ఒక మంచి ట్రైనర్ అవ్వాలి, ఒక స్పీకర్ అవ్వాలి. సపోజ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నారు. సో అందరికి వాళ్ళ దానికి డ్రీమ్స్ పెట్టుకోవాలి. అప్పుడు ఆ విజువలైజేషన్ ద్వారా మీరు ఏదైనా సాధించగలరు. దానికి C ఫర్ కాన్సన్ట్రేషన్. ఏదైనా చేయాలన్నప్పుడు కాన్సన్ట్రేషన్ గా చేయాలి. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఒక చిన్న షార్ట్ స్టోరీ చెప్తాను, జస్ట్ ఒక 1 minute కూడా పట్టదు. ఇది కొంచెం చెప్తారా అని అడిగాడు. ఆ, ఓ ఓకే నేను చెప్తానమ్మా అన్నాడు. ఏకాగ్రత అంటే ఏం లేదు, మనం ఏదైనా విషయాలు మనం పర్ఫెక్ట్ గా చేస్తే అవుతుంది. దానికి
నేను సరే గురుగారు మరి నేను ఏకాగ్రతగా ఉన్నాను కానీ నాకు అవ్వతలేదే, నేను చదవాలంటే చదువుతలేను, నేను ఏదైనా ఎక్కడన్నా నేను యాక్టివ్గా ఉండాలంటే ఉండలేకపోతాను, నేను ఎందుకు గురుగారు నాకు అవతలేదు అంటే ఒకటే ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తాడు. ఏం టెక్నిక్ చెప్తారు, ఏం చెప్తాడంటే మీరు బాబు ఒక గ్లాస్ లో నిండా నీళ్ళు వాటర్ నింపుకో, ఒక గ్లాస్ లో వాటర్ నింపుకొని అలా ఒక చిన్న ఒక 100 మీటర్స్ వాక్ చేయి. ఎలా అంటే నువ్వు ఆ గ్లాస్ వాటర్ ఒక్కడు చుక్క కూడా తొలకొద్దు, కింద పడవద్దు, ఒక చుక్క కూడా కింద పడకూడదు. ఇది నీకు చెప్పే నేను ఒక యాక్టివిటీ, ఇది చెయ్యి, నీకు కాన్సన్ట్రేషన్ ఏంటో నేను చెప్తాను అంటాడు. అలానే వాటర్ తీసుకుంటాడు, గ్లాస్లో నింపుకుంటాడు, మెల్లగా రోడ్డు పైన వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళినప్పుడు అక్కడ చుట్టూలో కింద రాళ్ళు ఉంటాయి, పక్క పొంటి అన్ని ఏదో అరుపులు ఏదో జస్ట్ ఉంటాయి, శబ్దాలు అట్లాంటివి వస్తుంటాయి, రాళ్ళు ఉంటాయి, శబ్దాలు ఉంటాయి, అక్కడక్కడ ఒక చిన్న ముళ్ళు కూడా ఉన్నది. నువ్వు ఏది ఉన్నాను అని చెప్పాడు కాబట్టి అతను ఆ బాలుడు ముళ్ళు తొక్కినా కూడా ఆయన చెప్పిన 100 మీటర్స్ నడిచి మళ్ళీ రిటర్న్ వస్తాడు. వచ్చి గురుగారు నాకు ఒక్క చుక్క కూడా ఒలకలేదు చూసారా అని అడుగుతాడు. అప్పుడు ఆ బాబు చూసావా, ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ అంటే దిస్ ఫోకస్. ఏదైనా విషయం పైన నువ్వు ఫోకస్ గా చేస్తావో, నువ్వు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా నీకు పక్క నుంచి ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి, కింద కాళ్ళు గుచ్చుకుపోయినాయి అంటే గుచ్చుకున్నాయి, నెక్స్ట్ ముళ్ళు వచ్చినాయి, ఏదున్నా ఏకాగ్రతగా చేసావు కాబట్టి, ఫోకస్ గా ఉన్నావు కాబట్టి నువ్వు డెఫినెట్ గా ఏకాగ్రత సాధిస్తావని చెప్పి గురుగారు చెప్తారు. దట్ ఈస్ స్టోరీ. నెక్స్ట్ రివ్యూ. రివ్యూ ఆర్ రిలేట్ ఆర్ రీకాల్, రీడ్రైవ్, ఇవన్నీ మనం చెప్పుకోవాలి. రివ్యూ, ఇక్కడ రివ్యూ అంటే ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఏదైనా విషయాన్ని మనము నేర్చుకున్నాక దాన్ని విజువలైజ్ చేసుకున్నప్పుడు దాన్ని మళ్ళీ మనము రివ్యూ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక అడ్రస్ వెతుకు వెళ్తారు, సపోజ్ ఒక మీ బంధువుల ఇంటికో, మీ ఇప్పుడు సేల్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక అడ్రస్ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళినప్పుడు మీరు అడ్రస్ దొరకదు, అప్పుడు ఏం చేస్తారు, మీరు అడ్రస్ వెళ్ళేటప్పుడు సపోజ్ ఇప్పుడు టెక్నాలజీ కాబట్టి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తారు, బట్ లేకపోతే లేకపోతే పరిస్థితి ఏంటి, అప్పుడు ఏం చేయాలి, మనం యొక్క చిన్న సింబల్స్ కానీ ఆ టర్నింగ్స్ లో వచ్చే ఏదన్నా షాప్ బోర్డ్స్ కానీ నేమ్ కానీ చూస్తూ అలా వెళ్ళి ఆ అడ్రస్కి వెళ్తాం, రీచ్ అవుతాం. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం రమ్మన్నారు అనుకోండి, కలవాలనుకోండి, మీ చుట్టాలకి మళ్ళీ వెళ్ళాలి, ఫ్యామిలీతో వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఆ అడ్రస్ ఈజీగా గుర్తుండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు దాన్ని రిలేట్ చేసుకున్నారు, ఇట్లా ఇట్లా వెళ్ళి ఈ గల్లీ నుంచి ఇట్లా టర్న్ అవ్వాలి, లెఫ్ట్ టర్న్ అవ్వాలి, రైట్ టర్న్ అవ్వాలి, అలా ముందుకెళ్తే ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇలా. సో ఎవరైనా అడ్రస్ చెప్పేటప్పుడు కూడా అలా బస్ స్టాండ్ దగ్గర రా, ఇక్కడ రా, అక్కడ రా అని చెప్తారు. ఎందుకు అంటే దట్ ఈస్ కాన్సెప్ట్. మళ్ళీ మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. బేబీ, తాజ్ మహల్, స్టార్స్, వినండి, అందరూ వింటూ ఉండండి, అంటే రాసుకునే వాళ్ళు మీ ఇష్టం అది. దట్ ఈస్ ఎందుకంటే కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది కాబట్టి మీరు వింటేనే బాగుంటుంది. బేబీ, తాజ్ మహల్, స్టార్స్, గోల్డ్ కాయిన్, క్రౌడ్, వాటర్ మిలన్, బాంబ్, క్లౌడ్స్, రాక్స్, టెలివిజన్, అమితాబ్ బచ్చన్, మనీ, పూర్ పీపుల్, హౌస్, వైట్ డాగ్, రాబరీ, ఫైర్ ఇంజన్, మిల్క్, పోలీస్ స్టేషన్. సో ఇక్కడ మీరు ఒక్కసారి జస్ట్ మీ మైండ్లో ఇవన్నీ ఊహించుకోండి, జస్ట్ విజువలైజ్ చేయండి, అవన్నీ ఆ యొక్క పిక్చర్ గుర్తొస్తాయి, మీకు పిక్చర్ గుర్తొస్తాయి. ఇప్పుడు చెప్పిన బేబీ అనగానే బేబీ గుర్తొస్తుంది, తాజ్ మహల్ అనే తాజ్ మహల్ యొక్క మనకు ఆ యొక్క 4 పిల్లర్స్ ఉండి తాజ్ మహల్ గుర్తొస్తుంది. సో ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నా అంటే విజువలైజేషన్ ఈ 3 రిలేట్ చేస్తూ మనకి ఇది. మేడం స్లైడ్ మార్చండి, నెక్స్ట్కి వెళ్ళండి. యా, ఇప్పుడు నేను అది మార్చేయండి, ఎందుకంటే మీరు మళ్ళీ చూసి చెప్తారు కాబట్టి. ఇక్కడ ఎంతమందికి ఆ 20 వర్డ్స్ గుర్తున్నాయి, ఎన్ని గుర్తుంటాయి, ఎన్ని చెప్పగలుగుతారు, ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని ఒక్కరు చెప్పండి, ఎన్ని గుర్తుంటాయి. ఒక ఇద్దరితో ట్రై చేద్దాము, మీ యొక్క విజువలైజేషన్ మీ యొక్క ఎంత ఉందో తెలుస్తాం. ఎఫ్ అంటే ఫైర్ అని చెప్పారు. నో సార్, అలా కాదు, ఇక్కడ చెప్పిన వర్డ్స్ ని మీరు చెప్పాలి, అంటే ఎన్ని చెప్పగలుగుతారు, ఆ 20 వర్డ్స్ లో మీరు ఎన్ని చెప్పగలుగుతారో చూద్దాం. అంటే ఇప్పుడు మీరు చూశారు, ఇది షార్ట్ టర్మ్ మెమరీలో వెళ్ళిపోయిందా, లాంగ్ టర్మ్ మెమరీలో వెళ్ళిందా, లేదా సెన్సరీ మెమరీలో ఉందా. అంటే సెన్సరీ మెమరీ అంత పట్టించుకోము, దట్ ఈస్ ఆల్సో వన్ మెమరీ టెక్ ఉంది. చెప్తాను సార్. యా, ఎవరు సార్? యా, నిరంజన్ రెడ్డి గారు చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ యా బేబీ అంటే తాజ్ మీరు మహల్ 20 దగ్గర 20 చెప్తే పడుకొని చాలు.
ఎస్ సార్. ఆ చెప్పండి. వర్డ్స్ ని కొద్దిగా సెంటెన్స్ రూపంలో చెప్తాను సార్ నేను. యా సార్ బేబీ అలా కాదు సార్. జస్ట్ నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే మీరు ఆ 20 words లో ఎన్ని మీరు చెప్పగలుగుతారు చూడ. ఇప్పుడు మీరు ఆ స్లైడ్ వెళ్ళిపోయింది, మీరు రాసుకోలేదు, మీరు చూడకుండా చెప్పాలి. ఎస్ సార్. ట్రై చేయండి. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ మనము ఆన్సర్ చెప్పకపోయినా మాత్రం ఏం ఫీల్ అవ్వద్దు. జస్ట్ ట్రై యువర్ సెల్ఫ్. ఒక్కసారి ఓకే ఆ సార్. 20లో ఎన్ని చెప్పగలుగుతారనే చూద్దాం. అంటే అందరికి యూజ్ అవుతుంది. మీరు అది బేబీ, తాజ్ మహల్, స్టార్స్, గోల్డ్ కాయిన్స్, and then watermelon, and then bomb, clouds, police station, milk, and then crowd, క్లౌడ్. business. ఓకే చెప్పండి. అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం లేదు, బట్ ట్రై యువర్ సెల్ఫ్. అంటే మీరు ఎన్ని చెప్పగలుగుతారో జస్ట్ ఒక చిన్న టెక్నిక్, అంటే జస్ట్ చూద్దాము అని దానికి నేను ఒక చిన్న ఓకేనా? Yes, sir. డన్ సార్. Police station, milk, house, white dog, robbery, ఓకే and then fire engine. Yes, sir. Then ఓకే గ్రేట్ okay, సార్, sir. గుడ్ సార్. క్లాప్ యువర్ సెల్ఫ్ సార్. అందరు క్లాప్ చేయండి సార్కి. అట్లీస్ట్ 80% యువర్ రిమెంబర్ సార్. మీరు చెప్పారు అంటే ఆల్మోస్ట్ ఒక 10, 15, 12, 15 దాకా చెప్పారు. గ్రేట్, సూపర్ సార్. సో ఇంకెవరైనా ఒక్కరికి, జస్ట్ ఇంకొకరికి, ఎందుకంటే మనకు టైం అవుతుంది కాబట్టి ఇంకా మనతో ఒక చిన్న ఒక్కరు ట్రై చేయండి. ఒక్కరు ఎవరైనా ఒక్కరు జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. సార్ వాళ్ళు అన్మ్యూట్ చేస్తారు, మేడం వాళ్ళు అన్మ్యూట్ అమితాబ్ చేస్తారు. బచ్చన్. పాజిటివ్ ప్రసాద్ గారు ట్రై చేయండి సార్. ఆ, మీరు అమితాబ్ చూద్దాం బచ్చన్. ఇప్పుడు. చాలా సార్ ఒక్కటే నిమిషం. ఇప్పుడు యంగ్ పర్సన్ ఎవరైతే ఒక 30+ ఉన్న అతను చెప్పాడు, ఇప్పుడు మీరు 60 అంటుంటారు ఎప్పుడు. బట్ మీరు 60 కాదు సార్, యువర్ ఆల్సో యంగ్. ఎందుకంటే బ్రెయిన్ కు 60, 40, 20, 30 లేదు సార్, అందరికి ఈక్వలే. బట్ మనం ఆలోచన విధానం, మనం యూజ్ చేసుకున్న విధానం బట్టే మనకు అది రిలేట్ అవుతుంది అంతే. సో మీరు చెప్పండి సార్, ట్రై చేయండి. మీకు ఒక్కసారి ట్రై చేద్దాం, మీ మెమరీ ఎంత ఉందో టెస్ట్ చేద్దాం. వాటర్ మెలాన్, కాయిన్స్, అమితాబ్ బచ్చన్, తాజ్ మహల్, ఫైర్ ఇంజన్. చూడొద్దు ఓకే మీరు, సార్. ఇక్కడ మీరు రాసుకున్న చూస్తున్నట్టు అనిపిస్తుంది, చూడకండి. లేదు రాయలేదు సార్, రాయలేదు. ఓకే సార్, ఓకే నాకు ఓకే అంతవరకు గుడ్, మెమరీ సూపర్ ఉంది. సూపర్ సూపర్. అంతవరకు యా మెమరీ ట్రై ఉంది. చేయండి. రాయలేదు సార్. యా యా ఓకే సార్, ట్రై రైట్ డన్. అన్మ్యూట్ చేసుకోండి అందరూ. జస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళిన ఒక చిన్న విజువలైజేషన్కి వెళ్ళండి. అందరూ ఒక్కసారి వెళ్ళండి. స్టార్టింగ్ మనం చెప్పిన విజువలైజేషన్ కి ఒకసారి నేను ఒక చిన్న చెప్పాను కదా, కిచెన్ దగ్గరికి వెళ్ళండి, ఫ్రిడ్జ్ తీయండి, ఇది చెప్పాను కదా. మీరు అక్కడికి వెళ్ళాక మీకు దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా ట్రై చేయండి ఒక్కసారి. అంటే మీకు కొంచెం ఐడియా వస్తుంది. బట్ కొంచెం, ఎందుకంటే మనది అంత క్రియేటివ్ బ్రెయిన్ కాదు కాబట్టి మనం దాన్ని టెక్నిక్స్ నేర్చుకుంటూ దాన్ని కొంచెం ఇంకా ప్రాపర్ గా మనం చేస్తే అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నా జస్ట్ ఓకేనా ఫ్రెండ్స్, డన్నా? ఓకే. ఇక్కడ మనం ఏదైతే 20 విషయాలు ఉన్నాయో మనము దీన్ని లింక్, అంటే రిలేట్ గా లింకింగ్ సిస్టమ్, దట్ ఈస్ చెంకింగ్ ఆర్ లింకింగ్ అంటాం. అంటే ఈ యొక్క వర్డ్స్ ని మనం లింక్ చేసుకొని ఏదైనా మనకు నచ్చిన విధంగా మనం దాన్ని స్టోరీ రిలేట్ చేసుకున్నట్టయితే, విజువలైజ్ చేసుకున్నట్టయితే, బ్రెయిన్ లాంగ్వేజ్ చెప్పాను కదా, బ్రెయిన్ కి ఏ లాంగ్వేజ్ గుర్తుంటది మనకి? మన మన ఒక వరల్డ్ లో ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి. కొన్ని లక్ష లాంగ్వేజెస్ లో మనం ఎక్కువ భాషలు మాట్లాడే వాళ్ళు ఎవరు? ఎక్కువ మనం చెప్పండి. ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ పీపుల్ మాట్లాడతారు, ఆల్మోస్ట్ 60% మ్యాండరిన్, చైనీస్, అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్. ఆ తర్వాత ఆల్మోస్ట్ 65 crores. మన ఇండియాలో ఒక లాంగ్వేజ్ ఉంది, అది హిందీ. అంటే మనకు కొన్ని లాంగ్వేజ్ తెలియని భాషలు కూడా ఉన్నాయి. అయినా మన బ్రెయిన్ కి ఒకే ఒక లాంగ్వేజ్ తెలుసు, దట్ ఈస్ పిక్చర్ లాంగ్వేజ్. పిక్చర్ లాంగ్వేజ్ పిక్చర్ లాంగ్వేజ్ సో పిక్చర్ లాంగ్వేజ్ లో ఏ విషయానైనా గుర్తుపెట్టుకుంటే అది మీకు ఎప్పటికీ గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కూడా సెషన్స్ విన్నప్పుడు కొంచెం మీరు ఆ యొక్క ఏదైనా స్లైడ్ కానీ, ఏదైనా పిక్చర్ కానీ, స్టోరీ కానీ రిలేట్ చేసుకుంటూ మీరు వెళ్ళారనుకోండి, మీకు ఒక ఆగ్రా దగ్గర, ఒక చిన్న ఆగ్రా అని ఒక సిటీ దగ్గర ఒక పార్క్ లో మీరు ఒక బేబీని ఆడించుకుంటూ
మీరు తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళారు. తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీకు వెళ్ళంగానే ఆ తాజ్ మహల్ యొక్క పైన అవి ఉంటాయి కదా, పోల్స్ లా, వాటి పైన మీకు స్టార్స్ కనిపిస్తున్నాయి. స్టార్స్ కనిపించినాక మీరు అవి అక్కడ నుంచి స్టార్స్ కనిపించడం అంటే అక్కడ నుంచి గోల్డ్ కాయిన్స్ పడ్డాయి. గోల్డ్ కాయిన్స్ పడిన వెంటనే అందరూ జనాలు, అక్కడ ఉన్న తాజ్ మహల్ లో చూడడానికి వచ్చిన జనాలంతా గుమిగూడారు, క్రౌడ్ గా ఫామ్ అయిపోయారు. క్రౌడ్ ఫామ్ అయిపోయి క్రౌడ్ గా ఉన్న వాళ్ళలో వాళ్ళకు ఒక ఐడియా వచ్చారు, ఇంతమంది వచ్చారు కదా, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందా అనుకున్నాను. ఒక పర్సన్ ఎగ్జాంపుల్ మూర్తి సార్ లాంటి వాళ్ళు, ఆయన ఒక బిజినెస్ ఉన్నాడు. ఆయన సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ నుంచి ఒక పైనుంచి స్టార్ట్ చేయాలని అనుకోగానే వాటర్ మిలన్ బిజినెస్ చేయాలనిపించింది. వాటర్ మిలన్ బిజినెస్ చేయాలనిపించింది. వాటర్ మిలన్ బిజినెస్ చేయాలన్నప్పుడు అక్కడ వాటర్ మిలన్ లో పొరపాటున ఒక బాంబు పడింది. ఆ బాంబు పడింది. బాంబు పడడం వెమ్మటే అది ఎవరో అది ఆ బ్లౌజ్ అయిపోయింది. ఆ బాంబు పడడం వెమ్మటే ఆ బ్లౌజ్ అయిపోగానే అక్కడ ఉన్న క్లౌడ్స్ అన్ని, మేఘాలన్నీ, క్లౌడ్స్ ఉంటాయి కదా, అవన్నీ నల్లగా మారిపోయినాయి. అక్కడ నుంచి ఆ మేఘాల కోపం వచ్చి అక్కడ నుంచి మీకు రాళ్ళు ఇసిరేసింది. రాక్స్, రాళ్ళు పడేసినాయి. ఆ రాళ్ళు పడ్డ రాళ్ళు ఎక్కడ పడ్డాయి? అక్కడ పక్కన ఎక్కడో టెలివిజన్ దగ్గర, టెలివిజన్ ఉంది అక్కడ పడ్డ చోట, ఒక టెలివిజన్ అంటే ఒక షాప్ దగ్గర ఏదో టెలివిజన్ దగ్గర పడ్డాయి అనుకోండి. జస్ట్ జస్ట్ దిస్ విజువలైజేషన్ ఓన్లీ. పడ్డాక అక్కడ ఆ ఆ టెలివిజన్ లో అమితాబ్ బచ్చన్ గారు డాన్స్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ గారు డాన్స్ చేస్తున్నాడు. డాన్స్ చేస్తున్నప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఆ కాంటెస్ట్, ఒక డాన్స్ కాంపిటీషన్ అనుకోండి కొద్దిసేపు, ఆ డాన్స్ కాంపిటీషన్ లో ఆయన గెలుచుకున్నారు. ఆ డాన్స్ కాంపిటీషన్ లో గెలుచుకున్నారు. డాన్స్ కాంపిటీషన్ ఆయన గెలుచుకొని ఒక మనీ ఆయనకు అవార్డు వచ్చింది. మనీ అవార్డు వచ్చింది. అక్కడ మనీలో ఒక్క నిమిషం, సారీ, ఆ మనీ గెలుచుకున్నారు. ఆ మనీకి పూర్ పీపుల్ కి పనిచేశాడు. పూర్ పీపుల్ కి, పేదవాళ్ళకి పంచాడు. పేదవాళ్ళకి పంచినప్పుడు అందులో ఒక తెలివి కల్లా అతను ఒక ఒక ఇల్లు కొనుక్కున్నాడు, హౌస్ కొనుక్కున్నాడు. హౌస్ కొనుక్కొని ఆ హౌస్ దగ్గర ఒక వైట్ డాగ్ ని వైట్ డాగ్ ని కట్టేశాడు. ఆ వైట్ డాగ్ కట్టేశాక ఆ వైట్ డాగ్ సార్కి ఏదో నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్లుంది. ఇంతవరకు అర్థమే చేసి నెక్స్ట్ అక్కడ రాబరీ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఎమ్మటే ఒక వాళ్ళు దొంగని కాల్ చేస్తే పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజన్ తీసుకొస్తారు. ఫైర్ ఇంజన్ తీసుకొస్తే అందులోంచి నీళ్ళ బదులు మిల్క్ వస్తుంది. సో మిల్క్ వచ్చినందుకు అది దొంగను పట్టేసుకుంటారు, వాళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అంటే జస్ట్ విజువలైజేషన్ టెక్నిక్. ఇప్పుడు మీరు ఇప్పుడు స్టోరీ విన్నారు కదా, ఎవరైనా ఒక్కరు మాత్రమే, ఒక్కరికే ఛాన్స్, ఎందుకంటే టైం లేదు మనకి, మళ్ళీ ఒకరికి ఛాన్స్. ఎవరైనా ఒకరు ఇప్పుడు చెప్పండి ఆ 20 వర్డ్స్. మీరు విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా మీరు విన్నారు కాబట్టి విజువలైజేషన్ స్టోరీ ఒకటి చెప్పాను. ఆ స్టోరీలో రామ్శ్రీ, యూ విల్ ట్రై. ఎవరైనా ఒకరు, రామ్శ్రీ కానీ సార్, శివ సార్, రామ్మోహన్ సార్, మీరైనా కానీ ఎవరైనా ఒకరు ట్రై చేస్తారా? ఇక్కడ అందరికి అవకాశం దొరికినట్టు ఉంటుంది. సార్ దిలీప్ గారు, సార్ మీరేమైనా ట్రై చేస్తారా సార్? ఎవరైనా ఒకరు 20కి 20 చెప్పాలి. అంటే చెప్పమన్నాను కదండి, మొత్తం మీరు ఆలోచనలో పడిపోకండి. జస్ట్ ట్రై యువర్ సెల్ఫ్. మీరు ఒక్కసారి ట్రై చేయండి. అంటే వెళ్దాక సార్ అంటే ఆయన మన నిరంజన్ రెడ్డి గారు ట్రై చేశారు. వితౌట్ మామూలుగా జస్ట్ ఆయన గెస్ చేసుకొని ఆయనకున్న మెమొరీ పవర్ తోటి కొంచెం చెప్పగలిగారు. ఇక్కడ ఈ VCR టెక్నిక్, విజువలైజేషన్, కాన్సన్ట్రేషన్ అండ్ రిలేట్. ఇక్కడ నేను స్టోరీ రిలేట్ చేశాను. అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక స్టోరీ అంతే. దాన్ని రిలేట్ చేసినా ఎప్పుడు మర్చిపోం మనం. చాలా ఉన్నాయి స్టోరీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఒక స్టేట్ ఉంది, ఒక చైనా బార్డర్స్ కావాలి, మనం ఎవరైనా చెప్పగలుగుతాం, దానికి ఒక టెక్నిక్ ఉంది. అట్లా చాలా ఉన్నాయి, బట్ అవి మనకి ఇక్కడ. సో
ఇప్పుడు మీరు ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకోండి సార్, ఒకరు అన్మ్యూట్ చేసుకొని జస్ట్ ఒకసారి టెక్నికల్ ఇష్యూ వచ్చినట్లుంది ఫ్రెండ్స్. సారీ. మేడం పవర్ పోయింది మేడం ఇక్కడ, సారీ పవర్ పోయింది ఇక్కడ. సో ఇక్కడ ఇప్పుడు మీరు ఎవరైనా ఒకరు చెప్తారా ఫ్రెండ్స్, ట్రై చేస్తారా? లాస్ట్ మనం ఒక 5 minutes లో కంక్లూడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇప్పుడు గుర్తుంది కదా, ఈ స్టోరీని రిలేట్ చేస్తూ మీరు ఏ టాపిక్ నేర్చుకున్నా, ఏది ప్రజెంట్ చేయాలనుకున్నా, ఏదైనా కూడా మీరు ఈ స్టోరీని రిలేట్ చేస్తూ మీరు విజువలైజ్ చేసినట్లయితే ఏ విషయమైనా బ్రెయిన్ గుర్తుంచుకుంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్ గా మీరు ది బెస్ట్, మీరు ట్రై చేయండి, మీకు డెఫినెట్ గా మీకు అన్ని విషయాలు. నెక్స్ట్ మేడం, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యా, ఇప్పుడు లాస్ట్ స్లైడ్ అండి. లేదు మేడం, ఒకటి. ఇప్పుడు నల్సార్ మేడం, ఇంకో ముందు స్లైడ్ పెట్టండి మేడం. మేడం ముందు స్లైడ్ ప్లీజ్. యా, ఇక్కడ లాస్ట్ ఇక ఇంపార్టెంట్ కీస్ అండి. ఇప్పుడు మెమొరీకి మనం చేసుకోవడానికి నేర్చుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ తోటి మీకు నేను క్లోజ్ చేసేస్తాను. సో ఇక్కడ నల్సార్ అంటే విన్నర్ గా మీ పేరు, ఇది ఒక ఆక్రోనిమ్. నల్సార్ అనగా మనకు ఒక పేరు గుర్తొచ్చేస్తుంది. సో నల్సార్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీ కదా, జస్ట్ ఓకే టాపిక్. ఇక్కడ నల్సార్ లో ఎన్ ఫర్ నోట్ డౌన్ ఇంపార్టెంట్ టాస్క్. మనం ఏదైనా విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలంటే మనం మనం ఏవైనా లిస్టు, మన ఇంపార్టెంట్ ఏదైనా చేయాల్సిన టాస్క్ ని అవి లిస్ట్ అవుట్ చేసుకోవాలి మర్చిపోకుండా. మన డైలీ యాక్టివిటీస్ లో మనకి పనికి వస్తుంది. సో డెఫినెట్ గా మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా యూస్ఫుల్. నోట్ డౌన్ ఇంపార్టెంట్ టాస్క్. ఒక చిన్న పాకెట్ బుక్ పెట్టుకుంటారు చాలా మందికి, ఇది అలవాటు లేదో తెలియదు. అందులో ఈ రోజు సపోజ్ ఈ రోజు డేట్ సో అండ్ సో డేట్ 8th, నేను రాసుకుంటాను. నేను మార్నింగ్ ఇక్కడికి వెళ్ళాలి, మార్నింగ్ అలా వెళ్ళాలి. నా డైలీ హ్యాబిట్ అదే, నోట్ డౌన్ చేసుకుంటా మర్చిపోకుండా, మళ్ళీ దాన్ని స్ట్రైక్ అవుట్ చేసుకుంటాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్. పవర్ పోయింది ఏమనుకోవద్దు. తర్వాత అడ్జస్ట్ లెంతీ టాస్క్స్ ఇంటూ స్మాల్. అంటే ఒక బుక్ రీడ్ చేయాలి. అందరు ఒక 200 pages 100 pages బుక్ ఏదన్నా ఉంది అంటే చదవాలంటే భయపడిపోతారు, అక్కడే అయిపోతారు, చదవలేరు. ఎందుకంటే అరే ఇంత ఇన్ని పేజెస్ ఉన్నాయి, ఇంత పెద్ద బుక్ నేను ఎలా చదువుతానని మైండ్కి అప్పుడే మీరు నెగిటివ్ థాట్ ఇచ్చేస్తారు. సో అలా చేయొద్దు ఫ్రెండ్స్. దీన్ని అడ్జస్ట్ లెంతీ టాస్క్ టు స్మాల్. అంటే మనం ఉన్న బుక్ని పేజెస్ ఒక 10 pages గా డివైడ్ చేసుకొని మనం కనుక ఆ బుక్ను మనం 10 days లో ఒక బుక్ చదివేయచ్చు. సో అలా ఒక టెక్నిక్ వాడండి. నెక్స్ట్, లిస్ట్ అవుట్ టైం రిలేటెడ్ టాస్క్. అంటే ఈ రోజుకు పలానా టైం నుంచి పలానా టైం వరకు నేను ఇది చేయాలి, పలానా టైం నుంచి అక్కడ నుంచి ఇక్కడ. సపోజ్ ఒక 10 o'clock మీకు ప్రొఫెషన్ టైం స్టార్ట్ అవుతుంది అనుకోండి, నేను 10కు రీచ్ అయిపోవాలి ఆఫీస్కి, అంటే నేను 9కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. జస్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇదేదో మీరు ప్రతిదీ రాసుకోవాలని పని లేదు, ఎందుకంటే బ్రెయిన్ చాలా విషయాలు గుర్తుపెట్టుకుంటారు, దాన్ని మనం అప్లై చేయమంతే, సింపుల్. నెక్స్ట్, సెల్ఫ్ మోటివేట్ విత్ రివార్డ్స్. ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు మీకు మీరు మోటివేషన్ చేసుకోండి. సపోజ్ ఈ రోజు నేను హెల్తీగా ఉండడం కోసం ఒక 10,000 steps చేయాలనుకుంటా, కానీ చెయ్యరు, ఎవరు వాక్ చేయరు, బ్రిస్క్ వాక్ చేయరు, ఏం చేయరు. కానీ మీరు ఒక అనుకోండి, నేను ఈరోజు 10,000 steps చేస్తే నేను ఈరోజు ఒక మూవీకి వెళ్తాను, లేదంటే ఒక పార్క్కి వెళ్తాను, ఒక టెంపుల్కి వెళ్తాను, మీకు నచ్చిన టెంపుల్కి వెళ్తాను అన్నట్టుగా మీరు రివార్డ్ చేసుకోండి. సెల్ఫ్ మోటివేటెడ్ విత్ రివార్డ్స్. నెక్స్ట్, ఎబిలిటీస్ టు ఇంప్రూవ్ వితౌట్ గ్యాడ్జెట్స్. అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, 99 + 499 ఆన్సర్ చెప్పమంటే క్యాల్కులేటర్ తీసుకుంటారు. 99 + 499 చేయాలంటే క్యాల్కులేటర్ తీసుకుంటారు. అవసరం లేదు, జస్ట్ ఆలోచించండి. 598 అని చెప్పేయాలి. ఎలా గుర్తుంటుంది? 99కి ఒక +1 యాడ్ చేయండి, 499కి ఒక +1 యాడ్ చేయండి, అంటే అది 600 అవుతుంది, అందులోంచి 2 తీసేయండి, అయిపోయింది. బ్రెయిన్కి మనం ఎంత ఈజీ టెక్నిక్ వాడితే, దానికోసం క్యాల్కులేటర్ ఓపెన్ చేసి క్యాల్కులేటర్ యాడ్ చేసి వాడితే నో యూస్. బ్రెయిన్కి మీ సెల్ఫ్గా బ్రెయిన్కి తనంత తాను పనిచేసే విధంగా మనం టెక్నిక్స్ ఉపయోగించాలి, అప్పుడు మాత్రమే బ్రెయిన్ గుర్తుపెట్టుకోగలుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్, రీగెయిన్ యువర్ బ్రెయిన్ స్ట్రాటజీ.
సో బ్రెయిన్ స్ట్రాటజీస్ ఏంటి అంటే ఇది ఒక చిన్న ఇది మీకు చెప్తాను. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నారు, మీ కంప్యూటర్ స్టక్ అవుతుంది. సపోజ్ మీరు సెషన్ ఇవ్వాలని ఇప్పుడు నాకు జరిగింది, పవర్ పోయింది, అయినా నేను ఏం చేశాను, మళ్ళీ వేరే నెట్ ఆన్ చేసుకొని చెప్తున్నాను నేను. అంటే ఎగ్జాంపుల్ మీరు కూడా కంప్యూటర్ స్టక్ అయిపోయింది అనుకోండి, రీస్టార్ట్ చేసేస్తాం. కంప్యూటర్ ఆఫ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. సేమ్ వేలో మనం ఎక్కడైనా స్టక్ అయిపోయి మనం ఏదైనా నేర్చుకోలేకపోతున్నాం, మనం ఏదైనా కనెక్షన్ అంటే మనం మిస్ అవుతున్నాము అంటే కంపల్సరీ దాన్ని మళ్ళీ రీగెయిన్ చేసుకోండి. రీగెయిన్ చేసుకున్నప్పుడు మీకు డెఫినెట్గా మీకు అది మంచి ఇస్తుంది. దానికి మనము ప్రాపర్ డైటు, తర్వాత మంచి ఎగ్జాంపుల్స్ సుడోకు, చెస్ గేమ్స్, ఎక్సర్సైజెస్, బ్రెయిన్ ఎక్సర్సైజెస్, చెస్ ఎక్సర్సైజెస్, చెస్, తర్వాత సుడోకు, పజిల్స్, ఇలాంటివి చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీ బ్రెయిన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. కొంతమంది మండల ఆర్ట్స్ విన్నారా పేరు? మండల ఆర్ట్. మండల ఆర్ట్ అంటే కలర్ఫుల్ ఇట్లా ఉంటుంది డిజైన్, చిన్న ఇట్లా రౌండ్ సర్కిల్లో ఉండి ఉంటుంది, అది జస్ట్ మండల ఆర్ట్ అనుకుంటాండి. ఆ ఆర్ట్ నేర్చుకోండి. అంటే అది డెఫినెట్గా తర్వాత పిల్లలు మామూలుగా కొంతమంది అంటే మనం కూడా నేర్చుకోవచ్చు. క్యూబ్ ఆడిస్తాం, జస్ట్ వరల్డ్ రికార్డు 9 సెకండ్స్లో, ఆర్ 9 కూడా ఇంకా 9 సెకండ్స్ చేసేస్తారు. జస్ట్ ఇట్లా అనేసి మళ్ళీ షేప్ చేస్తారు. క్యూబ్ 9 సెకండ్స్ వరల్డ్ రికార్డ్. సో అలా మీరు అదొకటి నేర్చుకోవడము, ఇలా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. తర్వాత నేను లాస్ట్ ఒకటి ఎక్సర్సైజెస్. సపోజ్ మీరు ఎక్కడ స్టక్ అయిపోయినప్పుడు మీరు ఏదైనా చెప్తున్నప్పుడు మీకు గొంతు ఆరిపోయింది అనుకోండి, హైడ్రేట్ అయిపోతుంది బాడీ, అప్పుడు కొంచెం వాటర్ తీసుకోండి, అప్పుడు మళ్ళీ రీగెయిన్ అయిపోతుంది. సో మళ్ళీ మనం నేర్చుకోవడానికి వచ్చే విధంగా మనకు వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ లాస్ట్, మంచి హెల్తీ ఫుడ్, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయండి, ప్రాపర్ స్లీప్. ప్రాపర్ డైట్ అంటే లైక్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, 3 యాసిడ్స్, ఒమేగా ఫ్యాటీ 3 అంటే లైక్ నాన్ వెజ్ వాళ్ళకి ఫిష్, వెజ్ వాళ్ళకైతే కొన్ని మనం గుమ్మడికాయ దాంట్లో దొరుకుతుంది. సో అలాంటి ఫుడ్ తీసుకోండి, క్యారెట్ అవన్నీ. సో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే బ్రెయిన్ యాక్టివ్నెస్ పెరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ బెర్రీస్ దొరుకుతాయి, అవి కూడా తినొచ్చు. సో దానివల్ల కూడా మన బ్రెయిన్ షార్ప్గా ఇంప్రూవ్ అవుతుంది. నట్స్ ఇవన్నీ ఇక చాలా ఉంటాయి అవన్నీ. సో నెక్స్ట్ ప్రాపర్ స్లీప్. ఫ్రెండ్స్, సార్కి మళ్ళీ కరెంట్ ఇష్యూ ఏదో వచ్చినట్లుంది. నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి మరి సెషన్ వింటున్నారు. మీ రెస్పాన్స్ చూస్తుంటే వెరీ బాగుంది, వెరీ వెరీ నైస్. ప్రాక్టీస్ కూడా ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు. వెరీ నైస్, వెరీ నైస్. చూద్దాం, ఇంకొక 10 minutes. వచ్చినట్లున్నారు సార్ మళ్ళీ. మేడం సార్ వచ్చా? కన్క్లూడ్ అయిపోయింది. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. వచ్చాను. నెక్స్ట్ ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్, అసలు అమేజింగ్ సెషన్ సార్. ఫ్రెండ్స్, ఎలా అనిపించింది సెషన్ ఈరోజు? థ్యాంక్ యూ సార్. అసలు మెమొరీ ఎక్కడ, అసలు మన మెమొరీ పవర్ ఎలా ఉండాలి, సో మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ లో నల్ సార్ అసలు ఎక్కడ అయితే సార్ సూపర్ సార్ అసలు. థ్యాంక్ యూ సార్. సో మీరు పర్మిషన్ ఇస్తారు సార్, కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను.